ఎందుకు వెనిలా డైట్ అనేది సెలబ్రిటీస్కి మాత్రమే పరిమితం అయిపోయింది? మీరెందుకు అసలు వెనిలా డైట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు? సో తను ఒక స్పార్క్ క్లినిక్ లో జాయిన్ అయ్యాను, నేను ఇంత తగ్గాను. తను చాలా వెయిట్ ఉండేవాళ్ళు, 110 కిలోస్ ఏమో ఉన్నారు. స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? అసలు రాత్రంతా అర్ధాకలతో పడుకొని ఉంటాం కదా, నకనకలు ఆడుతూ ఉంటాం కాబట్టి పొద్దున్న జ్యూస్ చాలా బాగుంటుంది. 30 days ఆఫ్ డైట్లో ఏ డే ఎలా తిన్నారో జస్ట్ ఎగ్జాంపుల్. 30 days అయితే నేను నరకమే చూసా చెప్పాలంటే. చాలా వరకు అందరూ డైట్ జాయిన్ అవుతున్నట్టు చెప్తున్నారు, బట్ ఎన్ని కేసెస్ లాస్ అవుతున్నారు అనేది చెప్పట్లేదు. అంటే వాళ్ళు మధ్యలో ఆగిపోతున్నారు ఆ డైట్ కి. ఇప్పుడు సెలబ్రిటీస్ అందరూ నాకు డైట్ చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది అని చెప్తున్నారు కదా, నేనైతే నమ్మను. నేనైతే 100% నమ్మను. ఎందుకంటే ఇప్పుడు సీరియల్ వాళ్ళకి సంబంధించి కూడా చూసుకుంటే చాలా వరకు లాస్య గారు, శ్రీవాణి గారు, శృతి గారు చెప్పుకోపోతూ పోతే చాలా ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు డైట్ ఫాలో అవుతున్నారు అంటే వాళ్ళందరూ ఓన్లీ ప్రమోషన్స్ కోసం ప్రమోషన్స్ చేస్తున్నారు అనుకోవచ్చా? తను తగ్గింది అంటే నా కామెంట్ బాక్స్ లోనే చాలా మంది కామెంట్ చేసింది ఏంటంటే ఆవిడకి ఏదో ఫ్యాట్ ట్రీట్మెంట్ చేశారు, లైపో చేశారు, ఆవిడేమి డైట్ తో తగ్గలేదు, ఆవిడ పెరుగు పచ్చడి అంటే ఇప్పటికీ కూడా మెయింటెనెన్స్ డైట్ అని చెప్పిన ప్రతిసారి కూడా లిటరలీ లాట్ ఆఫ్ ఫుడ్ ముందు ఉంటుంది. ఒక వెరైటీస్ ఆఫ్ ఫుడ్, వెరైటీ కాదు చాలా ఉంటాయి అన్నమాట. ఒక పెద్ద ప్లేట్ ఉంటుంది. సో మీరు పెరుగు పచ్చడి ఆంటీ వెయిట్ లాస్ అవ్వడంలో కూడా మీరు దాన్ని నేను నమ్మను. నేను 100% నమ్మను. ఎందుకంటే అంత తింటున్న మనిషి అంత తగ్గుతుందంటే నేను చాలా వరకు వెనిలా గారిని చూస్తే అందరూ అప్సరసలాగా చూస్తూ ఉంటారు. అదంతా ఫేక్ అని నేను అంటాను. తను ఎలా 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 స్టార్ట్ అయింది, ఎక్కడ ల్యాండ్ అయింది అనేది మీరు చూడండి. ఇవాళ ఉన్న ఫేషియల్ ఫీచర్స్ ఇంకొక ఎపిసోడ్ లో ఉంటాయి. పెళ్లి కాని అమ్మాయిల దగ్గర నుంచి స్కూల్ కి వెళ్ళే పిల్లల దగ్గర, పెళ్లి కాని వాళ్ళకి నేను డైట్ చెప్పను అని చెప్తారు తను. అవును, మీరు నోటీస్ చేశారా? ఎందుకంటే చాలా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి. నాకు ఇలా మైగ్రేన్ గా అనిపిస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి. అసలు ఎందుకు జాయిన్ అయ్యానా అని నన్ను నేనే చెప్పు తీసి కొట్టుకునే పరిస్థితి కూడా వచ్చింది అనమాట. బాధ అనిపించేసింది నాకు. ఏదో డబ్బు పోయి శని పట్టింది అంటారు చూడండి, అట్లా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ప్రేమతో మీ ప్రశాంతి. ఇవాళ నేను ఒక గెస్ట్తో వచ్చేసానండి. ఆ గెస్ట్ గురించి చెప్పబోయే ముందు యాజ్ యూజువల్లీ ప్రతిసారి చెప్పినట్టే 2 మాటలు చెప్పేస్తాను. ఎందుకంటే నాకు తెలిసి వెనిలా డైట్ ఇది అందరికీ ఈ మధ్య తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరూ వెనిలా డైట్లో జాయిన్ అయ్యి మేము అన్ని కేజెస్ తగ్గాం, ఇన్ని కేజెస్ తగ్గామని చెప్తున్నారు. కానీ అందులో నిజమెంత? ఎందుకు వెనిలా డైట్ అనేది సెలబ్రిటీస్కి మాత్రమే పరిమితం అయిపోయింది? చాలా వరకు దీని వెనుక కొన్ని నిజాలున్నా సరే ఎందుకు అవన్నీ బయటకు రావటం లేదు? ఓన్లీ వెనిలా డైట్లో టెస్టిమోనియల్స్ విషయంలో ఎందుకో నాకు తేడా కొడుతుంది. సో అండ్ ఇది చాలా వరకు చాలా మందికి ఉన్న డౌట్స్ అనేది నాకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మనం చాలా వరకు ప్రతి ఒక్కరికి ఒక ప్లాట్ఫామ్ అనేది కావాలి, ఏదైనా చెప్పడానికి కావచ్చు, ఏదైనా మనకి తెలుసుకోవడానికి కావచ్చు. సో ఎవరు కరెక్ట్గా అంటే నాకు తెలిసినంత వరకు నేను చూస్తున్న రివ్యూస్ ప్రకారం చాలా వరకు వెనిలా డైట్కి సెలబ్రిటీస్ అనేది పక్కన పెడితే నార్మల్ పీపుల్ చాలా వరకు నెగిటివ్గానే రివ్యూస్ ఇస్తున్న పరిస్థితి. అసలు అక్కడ ఏం జరుగుతోందో, మిడిల్ క్లాస్ పీపుల్కి ఇది నిజంగా బడ్జెట్లో వచ్చేదేనా? అసలు వెనిలా డైట్ అనేది ఫేకా, రియలా? ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనతో పంచుకోవడానికి మానసి నాయుడు గారు ఉన్నారు. ఒక్కసారి అయితే ఆవిడతో మాట్లాడి, ఆవిడ వెనిలా డైట్లో కూడా జాయిన్ అయ్యి ఆవిడ ఒక జర్నీని ఆవిడతో ట్రావెల్ చేశారనమాట. సో ఆవిడ జెన్యూన్ రివ్యూ ఇవ్వడానికి ఇప్పుడు మనతో ఉన్నారు. ఆవిడతో అయితే ఒకసారి మాట్లాడి దీనికి సంబంధించిన పూర్తి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అండ్ నాకైతే వెనిలా డైట్కి సంబంధించి
చాలా విషయాలు తెలుసుకోవాలి అని ఉంది. అలాగే వాళ్ళకి కూడా చూసే ప్రతి ఒక్కరికి కూడా చూపించాలని ఉంది. బట్ ఇవన్నీ చూపించే ముందు ఫస్ట్ అసలు మీ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మీ నుంచి స్టార్ట్ చేద్దాం. అసలు మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, అసలు మీ ప్రాపర్ ఏంటి అనేది తెలుసుకోవచ్చా? నా గురించి నేను చెప్పాలి, మీరు తెలుసుకోవాలి అనుకుంటే నేను మా గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకే. ఎందుకంటే మా గ్రాండ్ ఫాదర్ సినిమా యాక్టర్ ఆర్ నాగేశ్వరరావు గారు. ఓకే. నేను తన కొడుకు కూతుర్ని అనమాట. ఓకే. సో అలా నేను అలా వచ్చాను కాబట్టి నేను అది చెప్పాలనుకుంటున్నాను. మా తాతగారి గురించి ఫస్ట్ చెప్పాలనుకుంటున్నాను. నాకు ఒక అక్క, ఒక చెల్లి, ఇద్దరు ఉన్నాం. మేము చిన్న క్యూట్ ఫ్యామిలీ అనమాట. మా డాడీ వచ్చి మెడ్రాస్ నుంచి, మా మమ్మీ ఏమో చీరాల. సో వాళ్ళు కూడా రిలేటివ్సే, అంటే లాంగ్ దూరపు చుట్టాలన్నమాట. సో వాళ్ళది లవ్ మ్యారేజ్. దాని తర్వాత మేము హైదరాబాద్ లో సెటిల్ అయిపోయాం. మా ఆయనేమో ఇక్కడ వరంగల్ కిడ్స్ కాలేజ్ లో సివిల్ ఇంజనీర్ తను. కానీ ఆ ఫీల్డ్ లో లేకుండా తను ఓవర్సీస్ కన్సల్టెన్సీ ఉన్నారు, ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ. తనది ఆ బిజినెస్. నేను హౌస్ వైఫ్. నాకు ఇద్దరు కూతుళ్ళు. పెద్ద కూతురు BBA ఫైనల్ ఇయర్, చిన్న కూతురు BBA ఫస్ట్ ఇయర్. ఇది నా గురించి చెప్పాలి అంటే. ఓకే. అంటే మీ తాతగారు అంటే ఓల్డ్ మూవీస్ లో విలన్ చాలా ఒక 35-40 మూవీస్ ఏమో చేశారు. దొంగరాముడు నాకు బాగా ఇష్టమైన సినిమా అన్నమాట. అందులో ఒక మంచి పాట కూడా ఉంటది, రావోయి మా ఇంటికి అని. రీసెంట్ గా మహానటి మూవీలో కూడా పెట్టారు కదా. సో అది. ఓకే. సో ఆయన నుంచి అంటే మనకుంటుంది కదా, మన ఇంటి నుంచి ఒక నటుడు ఉన్నారంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది. అసలు నేను ఆయన చూడలేదు. అంటే మా చిన్నత్త 5 years అప్పుడే చనిపోయారు పాపం. చాలా ఎర్లీగా చచ్చిపోయారు తాతగారు. మేము ఎవరైనా చూడలేదు. కానీ చూడలేదు అన్న ఫీలింగ్ మాకేం ఉండదు అనమాట. ఎందుకంటే తన మూవీస్ మేము చూస్తూ ఉంటాం కదా. సో తను ఉన్నారు అన్న ఫీల్ తోనే ఉంటాం మేము. ఐ ఫీల్ ప్రౌడ్. ఓకే. ఓకే. అండ్ వినీలా డైట్ కి వచ్చేద్దాం అనమాట. సో ఇప్పుడు నేను ఇంట్రోలో చెప్పాను, చాలా మంది సెలబ్రిటీస్ ఇప్పుడు వినీలా డైట్ కోసం అని చాలా నచ్చేసింది అని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. అండ్ మీలాగా మేము చెయ్యలేకపోయాం, మాకు చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, కాంప్లికేషన్స్ వస్తున్నాయని మధ్యలో ఆపేసిన వాళ్ళు ఉన్నారు. దానివల్ల కొంచెం ఎఫెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది ఉన్నారు దీంట్లో. కాకపోతే కొంతమంది ధైర్యం చేసి చెప్పగలుగుతున్నారు, కొంతమంది దాచేస్తున్నారు. సో ఇదంతా తెలుసుకునే ముందు అసలు మీకు వినీలా డైట్ గురించి ఎలా తెలుసు, మీరు ఎందుకు అసలు వినీలా డైట్ లో జాయిన్ అవ్వాలనుకున్నారు, ఎప్పుడు జాయిన్ అయ్యారు? మామూలుగానే అందరూ యూట్యూబ్లు చూస్తూ ఉంటారు కదా. సో అట్లనే నేను కూడా యూట్యూబ్ చూస్తూ ఉన్నప్పుడు నాకు ఈ పెరుగు పచ్చడి ఆంటీ వీడియోస్ వచ్చినాయి అనమాట. సో తను ఒక స్పార్క్ క్లినిక్ లో జాయిన్ అయ్యాను. నేను ఇంత తగ్గాను. తను చాలా వెయిట్ ఉండేవాళ్ళు, 110 kilos ఏమో ఉన్నారు. అప్పుడు తను అసలు యాక్చువల్గా చాలా తన ఫుడ్ బ్లాగ్స్ ఎక్కువ చూస్తుంటాం కదా, అదే ఇంట్రెస్ట్ తో నేను తను చూస్తూ ఉన్నాను. తను జాయిన్ అయ్యాను అని చెప్పి తను ఒక వెయిట్ రిజల్ట్ పెట్టారనమాట కొద్ది రోజులు. అప్పుడు నేను అనుకున్నాను చాలా తగ్గారే, అంటే ఇంత తింటున్నా కూడా ఇంత తగ్గారు అంటే మనం కూడా ఆబ్వియస్లీ తగ్గిపోవచ్చు అన్న ఉద్దేశంతో నేను వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను అనమాట. సో కాంటాక్ట్ అయితే వాళ్ళు ఎప్పుడండి మీరు? ఇది 2023 ఫిబ్రవరిలో. 2023 ఫిబ్రవరిలో నేను వెళ్ళి జాయిన్ అయ్యాను. వెళ్ళినప్పుడు అసలు యాక్చువల్గా ఇప్పుడు స్పార్క్ వెళ్ళిపోయారు, దాని అప్పుడు స్పార్క్. నేను ఒక్కదాన్నే ఉన్నాను అసలు ఆ రోజు వెళ్ళినప్పుడు. అయితే ఇంకెవ్వరు లేరు, ఖాళీగా నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఒక 5 minutes లో నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. వెళ్ళి మీట్ అయ్యి డైట్ గురించి తెలుసుకున్నాను. మీట్ అయిన తర్వాత ఏం చెప్పారు మీరు? అంటే డైరెక్ట్ గా అడిగారు ఎందుకు తగ్గాలనుకుంటున్నారు అని అడిగారు. అసలు మామూలుగా నేనేం అంత ఓవర్ వెయిట్ ఏం లేను, అంటే హైట్ ని బట్టి కొంచెం వెయిట్ ఉండాలి కదా, అట్లా అనుకొని కొంచెం అన్నా ఒక 10 kilos తగ్గుదాంలే, కొంచెం మనకే హ్యాపీగా ఉంటుంది నడవటానికి అన్న దృష్టిలో నేను వెళ్ళి జాయిన్ అయ్యాను. నాకేం హెల్త్ కాంప్లికేషన్స్ ఏం లేవు, బీపీలు, షుగర్లు, థైరాయిడ్ ఏం లేవు. అప్పటికేంటి ఇప్పటికీ ఏమి లేవు అనమాట. సో అయితే ఎంత తగ్గాలనుకుంటున్నారా అని అడిగారు. ఒక 10 kilos అన్న. అయితే ఒక 2 months మీరు జాయిన్ అవ్వండి అన్నారు. నాకు మెయింటెనెన్స్ డైట్ గురించి నాకు అప్పుడేం చెప్పలేదు. అసలు అట్లాంటిది ఒకటి ఉంటది అని కూడా నాకేం తెలీదు. పర్ మంత్ అయితే 17,000, 2 months కి కలిపితే 28,000 ఇంక్లూడింగ్ GST అని చెప్పారు. సో అది కొంచెం ఫేవరబుల్ గా ఉంది కదా అమౌంట్ అని. అది ఎక్కువే చెప్పాలంటే. సరేలే తగ్గాలి కదా, కొంచెం అమౌంట్ ఇక్కడ రెడ్యూస్ అవుతుంది కదా ఏదో ఒకటి అని చెప్పి సరేలే అని జాయిన్ అయ్యాను. తర్వాత బ్లడ్ టెస్ట్లు అన్నారు, దానికి ఒక 6,000 ఖర్చు అయినాయి నాకు. ఎక్స్ట్రా బ్లడ్ టెస్ట్లు అవి మనమే చేయించుకోవాలి అంటే వాళ్ళు కూడా ఇప్పుడు చేస్తున్నారు, అప్పట్లో లేదు, బయట చేయించుకోవాలన్నారు. ఏవో కొన్ని ఒక 6-7 వెరైటీస్ రాశారు, అంటే థైరాయిడ్ ప్రొఫైల్ అవన్నీ రాశారు.
చేయించుకున్నాను. అన్ని బాగానే ఉన్నాయి, నార్మల్ గానే ఉన్నాయి, నాకేమీ డెఫిషియన్సీ లేవు. అట్లా జాయిన్ అయ్యాను. అంటే ఆ రిపోర్ట్ చెక్ చేసి మీకు అప్పటికప్పుడు చెప్పేశారా? ఏం చెక్ చేయలేదు. నీ రిపోర్ట్ పంపించు అన్నారు. పంపించిన తర్వాత నీకు ఇది లో ఉంది, ఇది హై ఉంది, లేకపోతే నీది నార్మల్ ఉంది, అట్లాంటివి నాకు ఏం చెప్పలేదు. ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. ఒక గ్రూప్ అంటే మనమే ఉంటాం, అంటే బ్రాడ్కాస్ట్ గ్రూప్స్ ఉంటాయి కదా, సో మనది మనకే కనిపిస్తూ ఉంటది. అట్లాంటి ఒక గ్రూప్ లో పెట్టారు. తను ఎవ్రీడే వాయిస్ మెసేజ్ పంపేది, ఎలా వండుకోవాలి ఏంటి అనేది. అంతే. మీరు ఆవిడ మాత్రం ఉండేవాళ్ళ లేకపోతే ఇంకెవరైనా ఉండేవాళ్ళ దాంట్లో? అంతే, మేమిద్దరమే. అంటే బ్రాడ్కాస్ట్ వాటిలో ఎవరు కనపడరు, మనమే ఉంటాం కదా. అంతే, తనే. సో దాని తర్వాత డైట్ స్టార్ట్ చేశాను. ఈ గ్రోసరీస్ కి సంబంధించి చాలా వరకు ఫస్ట్ గ్రోసరీస్ లిస్ట్ పంపిస్తారు తను. అంటే మండే నుంచి స్టార్ట్ అవుతుంది, మీరు రెడీ చేసుకోండి అని చెప్పి ఒక లిస్ట్ పంపిస్తారు అనమాట. ఆ లిస్ట్ లో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, వెజిటబుల్స్ ఉంటాయి, తర్వాత ఎగ్స్, మష్రూమ్స్, తన ఫ్రూట్స్, అంటే ఏమేమి వెజిటబుల్స్ తినొచ్చు అనేది అవన్నీ ఉంటాయి అనమాట అందులో. అవి మనం తెప్పించుకొని రెడీగా పెట్టుకుంటే తను డైట్ చెప్తారు. చెప్పినప్పుడు టక్కని తీసి వండుకోవాలన్నమాట, అది కాన్సెప్ట్. ఓకే. ఏ రోజు అది ఏ రోజు ఏంటి అనేది ఆ రోజే చెప్తారు. ఆ రోజే చెప్తారు, అప్పటికప్పుడు అంతే. అంతే. మార్నింగ్ ఒక 6-6:30 కల్లా మన వెయిట్, మన టోటల్ పిక్ తనకి పెడితే దాన్ని బట్టి తను డైట్ చెప్తుంది. అంతే. ఓకే. అసలు మీకు డైట్ ఎలా అనిపించింది? మీరు ఆవిడ్ని కన్సల్ట్ అయిన తర్వాత మీరే చెప్తున్నారు, అసలు నాకు మెడికల్ రిపోర్ట్ కూడా వాళ్ళు ఏం టెస్ట్ చేయలేదు, అంటే టెస్ట్ చేశారో లేదో నాకు తెలియదు, బట్ అసలు నాకు చెప్పని కూడా చెప్పలేదు. దాని తర్వాత మళ్ళీ మీరు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? అసలు అంటే ఎలాంటి ఫుడ్ తీసుకునే వాళ్ళు, మీకు ఎలా అనిపించింది ఆ తర్వాత? నాకు అసలు ఫస్ట్ డే డైటే నచ్చలేదు. ఫస్ట్ డేనే నచ్చలేదు. అంటే మామూలుగా రుచిగా తింటాం కదా, కానీ ఏమి ఇంత కుంభాలు తినాం కాబట్టి ఆ ఫస్ట్ డేనే నాకు బ్రౌన్ రైస్ చెప్పారు. బ్రౌన్ రైస్ నాకు అసలు సామాన్యంగా ఇష్టం ఉండదు. సరేలే డైట్ అన్న తర్వాత బ్రౌన్ రైస్ తినాలి కదా, ఇదొక మిత్ కదా, బ్రౌన్ రైస్ తింటే లో క్యాలరీస్ అది ఇది అన్నారని. బ్రౌన్ రైస్, కొంచెం పాలకూర, ఒక ఫిష్ ఫ్రై, ఒక చిన్న చేప ముక్క ఫ్రై చేసుకొని తినమని చెప్పారు. ఒక జ్యూస్ చెప్తారు మార్నింగ్, ఒక 2 బాదం, 2 పిస్తా, 2 అక్రూట్ అట్లాంటివి వేసుకొని ఒక చిన్న జ్యూస్ లాగా 200 ml జ్యూస్ చేసుకొని తాగమంటారు 9 o'clock. అది తాగిన తర్వాత 11-11:30కి ఈ డైట్ చెప్తారనమాట. ఈవినింగ్ ది కూడా వాయిస్ మెసేజ్ పెట్టేస్తారు. ఒక్కొక్కసారి అదే డైట్ సాయంత్రం కూడా తినమంటారు, లేదంటే ఒకసారి సాయంత్రం ఒక హాఫ్ పుల్కా, కొంచెం పాలకూర అలా చెప్తారు అనమాట. సో ఫస్ట్ 2 daysకే నాకు అసలు డైట్ చాలా చిరాకు వచ్చేసింది. అంటే ఆ 2 days లో డైట్ ఎలా ఉండింది మీకు? మార్నింగ్ జ్యూస్, ఆఫ్టర్నూన్ వచ్చేసరికి మార్నింగ్ జ్యూస్ చాలా బాగుంటది, చాలా ఫిల్లింగ్ గా ఉంటది. ఎందుకంటే మనం రాత్రంతా అర్ధాకలతో పడుకొని ఉంటాం కదా, నకనకలు ఆడుతూ ఉంటాం కాబట్టి పొద్దున్న జ్యూస్ చాలా బాగుంటది. తర్వాత అది అసలు ఫస్ట్ రుచిగా ఉండదు, ఆ చెప్పే డైట్ రుచిగా ఉండదు అనమాట. ఇప్పుడు ఒక ఇడ్లీ చెప్పారనుకోండి, ఇడ్లీకి మనం పప్పుల పొడో, పచ్చడో, లేకపోతే ఇంత పప్పుచారో ఏదో ఒకటి నంచుకొని తింటాం, అప్పుడు అది మంచిగా తిన్నట్టు అనిపిస్తుంది. దాంతో కోడిగుడ్డు ఎల్లో లేకుండా బీరకాయ కూర పెట్టుకొని అసలు ఇదేంటి, దేంతో తినాలి? ఇడ్లీని బీరకాయతో తినాలా, గుడ్డుతో తినాలా? అసలు ఆ కాంబినేషన్ ఫస్ట్ నచ్చేవి కాదనమాట. దాంతోనే నాకు చాలా చిరాకు అనిపించేది. ఒక్కొక్కసారి ఇదే డైట్ రిపీట్ చేయండి రేపు కూడా అనేవాళ్ళు. అప్పుడు ఇంకా కోపం వచ్చేసేది. నాకు అసలు సరిపోయేది కాదు ఫుడ్. నాకు తలనొప్పి, వాంతులు ఇట్లాంటివన్నీ ఉండేవి అనమాట. కళ్ళు తిరగటం అన్ని ఉండేది. పడుకోవాలి అనిపించేది, ఎందుకంటే నాకు ఫుడ్ సరిపోవట్లేదు, అసలు నీరసం అయిపోయేదాన్ని. అంటే ఇంకా వేరే పనులు ఉంటాయి కదా మనకు, ఓన్లీ ఇవి చెప్పింది వండుకొని తినేసి వచ్చి పడుకోవడం కాదు కదా, వేరే పనులు, ఇంట్లో పనులు ఉంటాయి. అవన్నీ ఉన్నప్పుడు ఇంకా నేను అసలు సరిపోయేది కాదనమాట. నాకు డైట్ కోపం వచ్చేసేది, సాయంత్రానికి పిచ్చి కోపం వచ్చేసేది. అంటే ఆకలి మీద ఎవరికైనా కడుపులో ఆకలి కాలుతుంది, అంటే కాలుతుంది అంటే ఆటోమేటిక్ గా తలనొప్పి వస్తుందంటే ఆ కోపం కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తూ ఉంటుంది. సో ఒక రకంగా కడుపు మార్చుకోవడం అంటే. అవును, లిటరల్లీ కడుపు మార్చుకోవటం. 4 spoons అన్నంతో నీకేం సరిపోతుందమ్మా? 4 spoons అంతే, 4 spoons. ఒకవేళ నేను ఫస్ట్ డే కొంచెం ఎక్కువే, అంటే మామూలుగా మనం ఎంత తింటాం, ఒక హస్తం అన్నం పెట్టుకున్నాం అనుకో, అంతే పెట్టుకుని తింటున్నాను. తింటుంటే అన్నం నీది రైస్ కొంచెం ఎక్కువ ఉంది, కొంచెం తీసేయి అన్నారు అనమాట. అసలు నాకు అసలు అర్థంగా, నేను చూడటానికి కొంచెం లావుగా అనిపించిన, నేను చాలా తక్కువ అన్నం తింటా. మా ఇంట్లో పోల్చుకుంటే నేనే తక్కువ తింటాను అనమాట. కానీ ఎందుకు లావు అవుతున్నానో నాకు తెలియదు. ఇప్పుడు నాకు ఒక సిజేరియన్ అయింది, ఒక నార్మల్ డెలివరీ అయింది. సిజేరియన్ అయిన వాళ్ళు కొంచెం వెయిట్ పుట్ ఆన్ అవుతారు, ఎందుకంటే వాళ్ళు వెంటనే ఎక్సర్సైజులు చేయలేరు కాబట్టి. అది తగ్గించుకోవడానికే నేను అసలు తన దగ్గర జాయిన్ అయింది. నాకేదో హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చేసి అట్లేం కాదు, నా హైట్ కి నేను ఒక 10 కిలోలు తగ్గితే బాగుంటది అన్న ఉద్దేశంతో వెళ్ళి జాయిన్ అయ్యాను. అదేమో ఇట్లా ఉల్టా మిస్ఫైర్ అయింది. ఓకే.
అండ్ ఒకసారి చెప్పగలరా అసలు ఆ 30 days ఆఫ్ డైట్లో ఏ డే ఎలా తిన్నారో జస్ట్ ఎగ్జాంపుల్? 30 days అయితే నేను నరకమే చూసా చెప్పాలంటే. అసలు అబ్బా ఇవాళ రుచిగా చెప్తుందేమో అని ఒక ఫీలింగ్ ఉండేదన్నమాట నాకు. అట్లా ఏం ఉండేది కాదు. పల్చగా ఒక దోశ వేసుకోమనేవాళ్ళు. దాంట్లో ఉల్లిపాయలు, కారపొడి అంటే మామూలు కూరల్లో కారం అట్లాంటిది వేసుకొని తినమనేవాళ్ళు. అల్లము పచ్చిమిరపకాయ వేసి పచ్చడి చేసుకొని తినాలి. అట్లాంటివన్నీ ఏంటో అది సఫిషియెంట్ గా అనిపించేది కాదు. కడుపు నిండింది నాకు. ఒక దోశ తింటారు ఎవరైనా సరే, ఒకటిన్నర దోశ. నీ కడుపు నిండా తినేసే అనంటే సరేలే అనుకోవచ్చు. 4-5 దోశలు అయితే ఎవరు తినరు కదా, డైట్ చేసే వాళ్ళు తినరు సామాన్యంగా. ఒక దోశ తినేమనేవాళ్ళు, హాఫ్ చపాతీ తినమనేవాళ్ళు. నీకు ఆకలి వేస్తే 2 డేట్స్ తిను అనేవాళ్ళు. డేట్స్ తిని మంచినీళ్ళు తాగు. 6:30 కల్లా డైట్ ఆపేసేయాలి, వాటర్ కూడా ఆపేసేయాలి. ఈ మీన్ వైల్ అంతా ఒక 3-4 లీటర్స్ వాటర్ తాగాలి. ఎంతసేపు నువ్వు వాటరే తాగి కడుపు నింపుకోవాలి అంటే ఎట్లా కుదురుతుంది? అది ఎంతసేపు వాటర్ ఇలా తాగితే అలా వాష్రూమ్కి వెళ్తాం అయిపోతుంది. నీ కడుపులో ఎత్తుగా లేనప్పుడు అది నీ మైండ్ పనిచేయదు ఫస్ట్. అవును. ఎంతసేపు ఫుడ్ ధ్యాసో లేకపోతే ఎవరో మీద ఇరిటేషనో ఇదే వస్తుంది. పిల్లల్ని తిట్టడం, మొగుడు తిట్టడం ఇదే ఉంటది అనమాట. అదే నడుస్తా ఉండేది. దానికి తోడు తలనొప్పి, విపరీతంగా తలనొప్పి అనమాట. ఆ టాబ్లెట్ వేసుకోవాల్సిందే. ఇప్పుడు కాఫీలు టీలు చాలా మందికి అలవాటు ఉంటాయి. పొద్దున లేవగానే కాఫీ తాగకూడదు అంతే. పాలు షుగర్ ఆపేయాలి. ఓకే ఆపేస్తాం. కనీసం మీరు ఎప్పుడైనా ఒక్కసారైనా కొంచెం కాఫీ తాగండి అట్లా కూడా చెప్పొచ్చు. అట్లా కూడా చెప్పేవాళ్ళు కదా. బ్లాక్ టీ కానీ, బ్లాక్ కాఫీ కానీ, లేకపోతే గ్రీన్ టీ కానీ, మళ్ళీ అది కూడా వాటరే కదమ్మా. ఇన్ని ప్లెయిన్ వాటర్లు తాగుతూ ఈ సబ్జా నీళ్ళు ఆ నీళ్లు తాగుతూ మళ్ళీ గ్రీన్ టీ అని కొంచెం వేడి చేసుకుని తాగాలి అంతే. నీకు ఎక్కడ సాటిస్ఫై అవుతుంది? నీ నాలుక కూడా కొంచెం సాటిస్ఫై అవ్వాలి కదా. సరేలే ఏదో కొంచెం నాకు కాఫీ పెట్టిందో నాకు తిండి పెట్టిందో అని మనసుకు కూడా ఉండాలి కదా. అది అస్సలు ఉండేది కాదు, తృప్తిగా ఉండేది కాదు. మా ఇంట్లో తిడతా ఉండేవాళ్ళు, నీకు అవసరం ఈ డైట్, చూడు ఎలా అయిపోయావో, చూడు ఎట్లా చిక్కిపోయావో, ఈ కళ్ళు చూసుకో ఎంత నల్లగా అయిపోయినాయి, ఇట్లాంటి అన్ని మాట్లాడేవాళ్ళు అనమాట. అలా ఎందుకు జాయిన్ అయ్యానా భగవంతుడా అని ఫీల్ అవుతా ఉండేదాన్ని నేను. ఓకే. అంటే ఇక్కడ మీరు ఒక మాట అన్నారు కదా, ఒక కాఫీ తాగడానికి ఉండదు, ఒక టీ తాగడానికి ఉండదు అని. ఎందుకు ఇందాక ఈ పాయింట్ అన్నానంటే, శ్రీవాణి గారు ఒక ఆవిడ కూడా దాంట్లో జాయిన్ అయ్యారు, అది మీకు కూడా తెలిసే ఉండొచ్చు. ఆవిడ ఒక వీడియోలో చెప్పడం జరిగింది, మార్నింగ్ లేవగానే ఎవరికి అంటే టీ కావాలనుకునే, టీ తాగాలి అనుకునే వాళ్ళకి టీ, కాఫీ తాగాలి అనుకునే వాళ్ళకి కాఫీ తాగేయచ్చు అని ఆవిడే చెప్పారు. ఇక్కడ మీరు అది ఈవినింగ్ తాగాలి. ఒకవేళ నువ్వు తాగదలుచుకుంటే, అది కూడా ఏం చెప్పేవాళ్ళు కాదు తాగు అని, గ్రీన్ టీయే తాగండి అని చెప్పేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మీరు షుగర్ వేసుకొని కాఫీ తాగామనుకోండి, ఓ పానకల్లాగైతే ఎవడు తాగడు కదా. కొంచెం 2 స్పూన్లు 1 స్పూన్ వేసుకొని తాగుతారు. అది మళ్ళీ నువ్వు తగ్గలేదు అంటే నువ్వు ముందు రోజు కాఫీ తాగావు అందుకే వెయిట్ తగ్గలేదు అంటారు. ఎండ్ ఆఫ్ ద డే బ్లేమ్ మనల్నే చేస్తారు. నువ్వే ఇది తిన్నావు, నువ్వే ఇది తాగావు అందుకే నువ్వు తగ్గలేదు అంటారు. అసలు కొద్ది రోజులు అయిన తర్వాత నేను వెయిట్ తగ్గలేదు, ఓ 4 కిలోలు టపటప తగ్గిపోయాను. ఎందుకంటే కడుపు మార్చేశారు, నా ఒంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయింది కాబట్టి నేను తగ్గిపోయాను. అబ్బో సూపర్, ఇంత బాగా పనిచేస్తుందా, నేను 8 కాదు 16 తగ్గిపోతా అనుకున్నాను నేను నెలకి. తర్వాత 4 కిలోలు ఆగిపోయాను. ఆగిపోయిన తర్వాత నేను అన్నా, ఏంటండి అసలు నేను వెయిట్ తగ్గట్లేదు. నేను తనకు మెసేజ్ కూడా పెట్టాను, అసలు నేను తగ్గుతాను అంటారా, మీకు అనిపిస్తుందా నేను తగ్గుతానని, మరి ఎందుకు స్ట్రక్ అయిపోయింది నా వెయిట్ అని అంటే దానికి రిప్లై ఇచ్చేవాళ్ళు కాదు. మామూలుగా రొటీన్ గా ఒక వాయిస్ మెసేజ్ పెట్టేవాళ్ళు, ఇది వండుకో అది వండుకో అంతే అంతే. ఓకే. అంటే కాంబినేషన్స్ ఎలా ఉండేవి చెప్తారా అసలు నార్మల్ గా? అసలు నేను పప్పు తినలేదు, పప్పు చార్లు రసం అట్లాంటివి ఏం లేవు. ఓన్లీ ఎంతసేపు కూరగాయలే, బెండకాయ, బీరకాయ, సొరకాయ అంతే. పొట్లకాయలు అట్లాంటివి కూడా ఏం లేవు. అన్ని కొంచెం ఒక్క స్పూన్ ఆయిల్ గానీ, ఒక్క స్పూన్ గీ గానీ వేసుకొని అవే మగ్గబెట్టుకొని తినాలి. దాంట్లో కారం వేయకూడదు, కొంచెం చిటికెడు ఉప్పు వేసుకోవాలి, మిరియాల పొడి వేసుకొని తినాలి. పచ్చిమిరకాయలు వేసుకో, ఎన్ని కావాలంటే అన్ని వేసుకో. పచ్చిమిరకాయలు వేస్తే తర్వాత కడుపులో మంట వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు కదా. అవును, పచ్చిమిర్చి. నాకు ఈ డైట్ లో కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా వచ్చింది. నాకు అసలు కాన్స్టిపేషన్ ప్రాబ్లమే లేదు. ఓకే. అది కూడా వచ్చింది, నేను అది కూడా చెప్పాను తనకి. నాకు మోషన్ ఫ్రీ అవ్వట్లేదు అని అంటే తను ఏదో టాబ్లెట్ చెప్పారు వేసుకోమని చెప్పి. ఇట్లాంటి లేనిపోని కాంప్లికేషన్స్ వచ్చినాయి అనమాట. తలనొప్పి కూడా నాకు అసలు రాదు, సామాన్యంగా రాదు తలనొప్పి. నాకు తలనొప్పి వచ్చేది, తర్వాత కళ్ళు తిరుగుతూ ఉండేవి, ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండేది, చిరాగ్గా ఉండేది, కోపంగా ఉండేది, ఇట్లాంటివన్నీ ఉండేది. 1 నెల రోజులైతే టార్చరే నాకైతే. ఎప్పుడెప్పుడు ఆపేద్దామా అనిపించింది డైట్. ఓకే. మామూలుగా ఎలా ఉంటాయంటే కాంబినేషన్స్, పాలకూర, ఇడ్లీ, కోడిగుడ్డు.
ఇలా ఉంటది. నువ్వు అసలు దేనితో నంచుకుంటావు? ఇడ్లీ అన్న తర్వాత ఏదో ఒక పప్పుల పొడో పచ్చడో ఏదో ఒకటి ఉండాలి. అసలు పాలకూర ఇడ్లీ కాంబినేషన్ ఏంటి? ఎంతసేపు పాలకూరే. ఎప్పుడు చూడు ఎవ్రీ 2 days కి ఒకసారి పాలకూర ఉంటానే ఉంటది అనమాట. మరి అది ఎందుకో తెలియదు కానీ బెండకాయ బీరకాయ ఇలా పెడతారు. దోశ బీరకాయ కూర. అది కూడా ఏంటి, జస్ట్ ఒకటే ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటావో గీ వేసుకుంటావో అంతే. తర్వాత క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ ఈ 3 కలిపి కూర వండుకోమనేవాళ్ళు. ఆ 1 స్పూన్ తోనే. అసలు క్యారెట్ కి కొంచెం మగ్గాలంటే కొంచెం టైం పడుతుంది. అసలు కాంబినేషన్స్ బాగుండే కదనమాట. ఇవన్నీ ఒక 4 స్పూన్ల అన్నంతో ఎక్కువ కూర పెట్టుకొని తినాలి. 4 స్పూన్లే అంతే. 4 స్పూన్లు అంటే 4 స్పూన్లు. జస్ట్ ఒక ముద్ద, మీరు గట్టిగా ఒక ముద్ద కట్టారు అంటే ఒక ముద్దే, అదే ముద్దతో తిని లేసిపోవాలి అంతే. ఆ ముద్దే రోజంతా. అదే సాయంత్రం అయిన తర్వాత నీకు ఒక ఏదన్నా ఒక హాఫ్ ఫ్రూట్ తినమని, ఏదన్నా కాదు, ఒక సగం జాంకాయ, తర్వాత ఒక 4 అంటే 4 పప్పాయ. అంటే స్వీట్ కూడా ఎక్కువ ఉండకూడదు. యాపిల్ కూడా నాకు ఎప్పుడు చెప్పలేదు నా డైట్ లో. యాపిల్ కూడా లేదు అసలు యాపిల్ లేదు. పైనాపిల్ ఉండేది, అది కూడా జ్యూస్ చేసుకోమనే వాళ్ళు, జ్యూస్ లోనే ఉండేది, అదే విడిగా తినడానికి ఏం లేదు. ఈవినింగ్ మీకు ఆకలి అనిపిస్తే కొంచెం గ్రీన్ టీ తాగండి. మళ్ళీ 6 కల్లా నీకు వెంటనే ఏదే ఉంటది కదా, పొద్దున మిగిలిన కూర వేసుకొని ఒక ఇడ్లీయో లేకపోతే సగం చపాతీయో ఒక పల్చటి దోశ అంతే. ఇలా ఉంటది అనమాట కాంబినేషన్. ఫిష్ తినమని చెప్పేవాళ్ళు, చికెన్లు అట్లాంటివి ఏం చెప్పలేదు. చికెన్ ప్రోటీనే కదా, అయినా కూడా ఏం చెప్పేవాళ్ళు కాదు, ఫిషే చెప్పేవాళ్ళు ఎక్కువగా అనమాట. అది కూడా 1 స్పూన్ ఆయిల్ వేసుకుని దాన్ని షాలో ఫ్రై చేసుకుని తినాలి. ఆ 1 స్పూన్ ఆయిల్ కి అది పెనానికి అంటుకుపోయేది, అది బయటికి కూడా వచ్చేది కాదనమాట. దాన్ని అలా గీక్కొని పెట్టుకొని తినాల్సిందే. 1 స్పూన్ ఆయిల్ అంటే స్మెల్ కూడా పోదు. ఇప్పుడు ఫిష్ పులుసు తినండి, అందులోంచి ఒక పీస్ తినండి అన్నారు అనుకోండి, సరే అదొక తృప్తి ఉంటది. ఎందుకంటే కొంచెం పులుసుతో కలిసిన తర్వాత దానికి కూడా కొంచెం ఫ్లేవర్స్ యాడ్ అవుతాయి కాబట్టి అది బాగుంటది. అట్లా ఏం కాదు, అట్లా కూరలోంచి కొంచెం తీసుకోండి అట్లా ఏం చెప్పేవాళ్ళు కాదు. ఒకటే ఫిష్ ఫ్రై చేసుకోవాలి అంతే. ఫిష్ ఫ్రై మీద కూడా మసాలాలు ఏముండవు. మిరియాల పొడి ఉప్పు వేసుకొని తినాలి అంతే. అట్లనే ఉండేది ఫుడ్. అస్సలు చూడటానికి కాదు కదా, నోట్లో పెట్టుకోవడానికి కూడా రుచిగా ఉండదు అనమాట. అస్సలు రుచిగా ఉండదు. ఆ పొద్దున ఇచ్చే జ్యూసే కొంచెం. ఇప్పుడు హాఫ్ ఫ్రూట్ తినంటారు, మిగతా హాఫ్ ఏం చేయాలి? ఇప్పుడు అన్ని ఫ్రూట్స్ అందరికి నచ్చవు కదమ్మా. ఇప్పుడు జాంకాయ తినే వాళ్ళు ఉంటారు, దానిమ్మ తినే వాళ్ళు ఉంటారు. ఇంట్లో మనం సగం తిని మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టామనుకో, అది ఎప్పుడు తినమని చెప్తారో తెలియదు మనకి. సరేలే మిగిలిపోయింది కదా అని మనం తినేయకూడదు. తినేస్తే మళ్ళీ అదొక ప్రాబ్లం, మళ్ళీ వెయిట్ పుట్టాను అంటారు. ఇట్లాంటి చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. మీరేమో యాపిలే అసలు నాకు ఒక్కసారి యాపిల్ చెప్పలేదు అంటున్నారు. బట్ అగైన్ మళ్ళీ శ్రీవాణి గారి డైట్ లో ఆవిడ నన్ను యాపిల్ తినమన్నారు అని ఆవిడ ఒక రాగి దోశ విత్ ఏదో బీరకాయ, అసలు నాకు రాగి దోశ కూడా చెప్పలేదు. ఓన్లీ మామూలుగా మినప్పిండితోనే దోశ చేసుకుంటారు కదా, అట్లానే నేను చెప్తున్నా. ఇప్పుడు తన డైట్లు మార్చి ఉంటారని నేను అనుకుంటున్నాను. నా అప్పుడైతే మాత్రం అసలు రాగి దోశ, నా దగ్గర అన్ని ఫొటోస్ ఉన్నాయి, తను నాకు ఇట్లా డైట్ వండుకో ఏంటి అని చెప్పారు. అందులో మీరు కావాలంటే మీకు షేర్ చేస్తాను చూడండి. అందులో అసలు రాగి దోశ గాని, రాగి జావ గాని, మజ్జిగ గాని అట్లాంటి ఏవి కూడా లేవు. అసలు పెరుగే లేదు నా డైట్ లో. అసలు మీకు పెరుగు కూడా లేకపోతే మీకు మరి ఖచ్చితంగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది. ఏదో ఒకటి ఉండాలి కదా, మజ్జిగన్నా పెరుగన్నా లేకపోతే రాగి జావన్నా ఏదైనా ఒక లిక్విడ్ ఉండాలి. ఎంతసేపు సాలిడే, కూర సాలిడే, ఇడ్లీ సాలిడే, దోశ సాలిడే, చపాతీ సాలిడే. ఆ ఒక్క జ్యూసే అంతే. అది కూడా గ్యాస్ ఫామ్ అవుతే స్ట్రెయిన్ చేసేసుకోండి, లేదంటే నార్మల్ గా తాగేసేయండి అనేది. నాకేం గ్యాస్ ఫామ్ అయ్యేది కాదు, బానే ఉండేది. ఆ ఒక్క జ్యూసేనమ్మా కొంచెం ఏదో కడుపు నిండుగా ఉండేది నాకు. దాని తర్వాత అసలు ఏదైనా వండుకోవాలి, అన్నం తినాలి అంటే నాకు ఏడుపు వచ్చేది. అస్సలు తినబుద్ధి అయ్యేది కాదు, ఎందుకంటే ఇంట్రెస్టింగ్ గా లేవు వంటలు. ప్లస్ ఇంట్లో వాళ్ళకి రుచి రుచిగా వండి పెట్టాలి కదా. ఇంట్లో వాళ్ళు ఇది పెడితే నన్ను డైరెక్ట్ గా బయటికి పంపించేస్తారు, నువ్వు వెళ్ళిపోమ్మా బయటికి అని. వాళ్ళకి మరి ఒక పప్పు కూర అన్నం వండి పెట్టాలి. వాళ్ళకి వండి వాళ్ళు తింటూ ఉంటే నేను వాళ్ళని చూడలేక నేను ఇక్కడ వెళ్ళిపోయి ఎక్కడో కూర్చొని అసలు ఎందుకు జాయిన్ అయ్యానా అని నన్ను నేనే చెప్పు తీసి కొట్టుకునే పరిస్థితి కూడా వచ్చింది అనమాట. బాధ అనిపించేసింది నాకు. ఏదో డబ్బు పోయి శని పట్టింది అంటారు చూడండి, అట్లా తనకి నేను ఉల్టా డబ్బులు కట్టి 4 స్పూన్లు అన్నం తింటున్నట్టుంది అంతే. ఈ మాత్రం కడుపు మార్చుకోవడానికి మనం అక్కడికి వెళ్ళి 5,000 కట్టాల్సిన పని లేదు, ఇంట్లోనే ఉండి కూడా ఆ కడుపు మార్చేసుకోవచ్చు. అవును, 4 స్పూన్లు నేనే అన్నం తిని ఊరుకోవచ్చు కదా, ఏ బ్యాంకులో వేసుకోండి డబ్బులు. అవును,
మళ్ళీ ప్రొవిజన్స్ కి కూడా చాలా ఖర్చు అవుతుంది. ఓకే. ఈ 35,000 పక్కన పెట్టేస్తే మరి నీకు అక్రూట్, బాదం, పిస్తా ఇవన్నీ ఏమి చీపుగా ఏం లేవు కదా. ఖర్జూరాలు అవన్నీ ఏం చీపుగా ఉండవు. మరి స్ట్రాబెర్రీస్ చెప్తారు, ఒక్క జాంకాయ కూడా 99 రూపీస్ ఉంది. మరి హాఫ్ జాంకాయ తిను అని అంటారు. ఆ మీద జాంకాయ ఏం చేయాలి? ఇట్లాంటివన్నీ హాఫ్ అన్ని ఉంటాయి. వేస్టేజ్ ఎక్కువ ఉంటది. ఓకే. ఇందాక మెయింటెనెన్స్ డైట్ అన్నారు. ఆ మెయింటెనెన్స్ డైట్ కూడా అసలు నా అప్పుడు నాకు చెప్పని కూడా చెప్పలేదు. మెయింటెనెన్స్ డైట్ అనేది ఒకటి ఉంటది, మీరు దీని తర్వాత దాంట్లో జాయిన్ అవ్వాలి అని కూడా ఏం చెప్పలేదు. అంతే. 2 months డైట్ మీరు 10 kilos తగ్గుతారు, 10 కాకపోతే 8, ఒక్కొక్కరు ఒక్కొక్క బాడీ తీరు అని చెప్పారు. అంతే. సరేలే 8 అన్నా తగ్గినట్టే కదా, 10 తగ్గాలని నేనేం అనుకోలేదు. కానీ నేను 4తోనే ఆగిపోయాను. అసలు నేను తగ్గలేదు. తగ్గకపోవటం వల్లే నేను వాళ్ళని నా డబ్బులు నాకు వాపస్ ఇవ్వండి, నేను చేయలేకపోతున్నాను అని చెప్పాను. ఇచ్చేసారా? మొత్తం ఏమి ఇవ్వలేదు, ఒక 9,000 ఇచ్చారు అంతే. అన్ని పోను అన్నట్టుగా 9,000 ఇచ్చారు. నేను 28,000 డైట్ కడితే 9,000 ఇచ్చారు. 9,000 ఇచ్చారు. ఓకే. అండ్ ఆవిడకి చెప్పడం జరిగిందా మీరు నార్మల్ గా నాకు ఇలా మైగ్రేన్ గా అనిపిస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి? చెప్పాను. చెప్తే నేను చెప్పాను, నా టాబ్లెట్ వేసుకోమంటారు అంటే టాబ్లెట్లు కూడా వాళ్ళు చెప్పాలి కదా, వేసుకోవచ్చో లేదో, ఈ డైట్ లో వేసుకోకూడదు అని అట్లాంటి రూల్స్ అని ఉంటాయేమో అని నేను అడిగాను. నేను తల అయితే పగిలిపోతున్నంత నొప్పిగా ఉంది అంటే అప్పుడు నీకు డైట్ సరిపోలేదేమో రా అని పెట్టారు మెసేజ్. అంటే నా డైట్ సరిపోవట్లేదని ఆవిడకి అర్థమైంది. అయినా కూడా నా డైట్ చేంజ్ లేదు. ఒక దోశ బదులు 2 ఇడ్లీ తిను అని చెప్పారు. అంతే. అంతకు మించి ఇంకా నాకు ఏమి డైట్ మార్చలేదు. పోనీలే ఇవాళ నువ్వు నార్మల్ గా తినేసి రేపు ట్రై చేద్దు కానీ అలాంటివి కూడా నాకు ఏం చెప్పలేదు. నార్మల్ గా ఇక్కడ సింపుల్ థింగ్, ఇది కొంతమంది యాక్సెప్ట్ చేస్తారో లేదో కూడా నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు నార్మల్ గా మనం మీరన్నట్టే కుంభాలు ఎవరు తినయ్యరు. గట్టిగా కొడితే నాకు తెలిసి ఈ కాలంలో ఎవరు 100 grams ఆఫ్ రైస్ కూడా ఎక్కువ అసలు ఎవరు తినడానికి కూడా అంత డేర్ చేయట్లేదు. ఎందుకంటే కొంచెం తినగానే కడుపు నిండిపోతుంది. మహా చెప్పాలనుకుంటే ఇంత తింటే సరిపోతుంది అనే లెవెల్లో అయిపోతుంది ఎవరి పరిస్థితి అయినా, అంటే లైఫ్ స్టైల్ ప్రకారం. అలాంటిది ఒక్క పిడికిడు ముద్దతోటి రోజంతా ఉండాలి అంటే అది ఎలాంటి వాళ్ళకి సాధ్యపడుతుంది అంటే, ఇక ఏ పని మనకి లేదు, ఓన్లీ ఆ ఒక్క ముద్ద తిని కూర్చున్న వాళ్ళకి మాత్రమే, ఏసీలో కూర్చున్న వాళ్ళకి మాత్రమే కూడా ఎవడన్నా వండిస్తేనే అది కూడా. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఒక దోశ లేదా ఒక ఇడ్లీ, కొంచెం అన్నము, మళ్ళీ సాయంత్రం కొంచెం అట్లా డివైడ్ చేసి అన్న పెడితే అన్న కొంచెం బాగుండేదేమో. అసలు బ్రేక్ఫాస్టే లేదు. నీకు ఆ 9 o'clock ఆ జ్యూస్ ఏదైతే ఉందో, మళ్ళీ 11 o'clock ఈ డైట్, మళ్ళీ 3 o'clock 4 o'clock గ్రీన్ టీ, లేకపోతే ఏదైనా హాఫ్ ఫ్రూట్, తర్వాత మళ్ళీ 6-6:30 కల్లా మనం డైట్ క్లోజ్ చేసేయాలి. 6 o'clock నువ్వేం తింటావో తినేసేయాలి. ఆ ఒక్క ఇడ్లీ, ఆ సగం చపాతీతో మళ్ళీ పొద్దున్న 9 o'clock వరకు ఎలా ఉంటారు చెప్పండి? 10:30 కల్లా పడుకోవాలంటారు. ఎలా కుదురుతుంది? కడుపు కాలిపోతూ ఉంటది. మళ్ళీ చేసుకోవాల్సిన పనులు ఉంటాయి. తెల్లారే ఒకళ్ళు పిల్లలకి వండి పెట్టుకోవాలన్నా ఏమైనా చేసుకొని ముందు రోజు ప్రిపరేషన్స్ చాలా ఉంటాయి. కూరగాయలు తెచ్చుకోవడానికి మార్కెట్కి వెళ్ళాలి. ఓపిక ఎక్కడ ఉంటుంది అసలు? అస్సలు ఓపిక ఉండదు అనమాట. అట్లనే అయిపోతుంది. అది 10:30కి నిద్రపోకపోతే నీకు కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వదు, నువ్వు వెయిట్ తగ్గవు అని అంటే ఎక్కడ పడుకుంటారు? కడుపులో పేగులు అరుస్తూ ఉంటే ఎట్లా పడుకుంటాం? పడుకోలేము. సరేలే చీట్ చేసేద్దామా అని అనిపిస్తుంది. మళ్ళీ రేపు పొద్దున వెయిట్ మనమే పెట్టాలి కదా, అది కొంచెం ఎందుకు పెరిగారు అని అడుగుతారు. ఎందుకు తగ్గలేదు అని మేము అడిగితే దానికి ఆన్సర్ ఉండదు, కానీ ఎందుకు పెరిగారు అని మాత్రం అడుగుతారు. అది దానికి ఇంకేం చెప్తాం చెప్పండి. ఓకే. అలా వచ్చినప్పుడు చెప్పడం జరిగిందా నార్మల్ గా, ఇలా నేను పడుకోలేకపోతున్నాను, నాకు కడుపు పేగులు అరుస్తున్నాయి, అవ్వట్లేదు చెప్పాను నేను, నాకు చాలా ఆకలేస్తుంది, నాకు అసలు మైండ్ పని చేయట్లేదు అని కూడా పెడితే అప్పుడు ఒక 2 డేట్స్ తిని కొంచెం వాటర్ తాగి పడుకో అనేవాళ్ళు. ఆ క్షణానికి అది బానే ఉండేది, కానీ నిద్ర వచ్చేది కాదు. కడుపు ఫుల్ గా, అంటే ఇప్పుడు బాబులుగా మనం శుభ్రంగా అన్నం తిన్నాం అనుకుంటే ఎంత నిద్ర వస్తుంది, అది ఉండేది కాదనమాట. అంటే కడుపు అసలు నిండదు. అంటే ఇప్పుడు చూసేవాళ్ళు ఎవరైనా ఏమనుకుంటారు అంటే, అలాంటప్పుడు డైట్ చేయడం ఎందుకు, మీరు అంత తిన్నారు కాబట్టే కదా, తగ్గడానికే కదా మీరు డైట్ చేస్తున్నది, ఈ మాత్రం డైట్ కూడా చేయలేకపోతే ఇంకా ఏంటి అనేవాళ్ళు కూడా ఉంటారు. నాకు చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ పెట్టారు. నేనేం పట్టించుకోను. నా ఇప్పుడు ఎవరి గురించి అన్నా మాట్లాడేటప్పుడు వాళ్ళ షూస్ లో ఉండి మాట్లాడాలి. అసలు వాళ్ళు ఎందుకు డైట్ లో జాయిన్ అయ్యారు, వాళ్ళు ఎందుకు తగ్గాలనుకుంటున్నారు, వాళ్ళకున్న హెల్త్ కాంప్లికేషన్స్ ఏంటి అని నాకు తెలుసుకోవాలి. ఇప్పుడు నేను తగ్గట్లేదు, నేను డైట్ చేయట్లేదు అంటే నేను పెద్ద ప్లేట్ పెట్టుకొని ఇంత తింటానని కాదు అర్థం. ఎవరైనా ఇంతే తింటారు, బతకడానికి ఎంత కావాలో అంతే తింటారు. పీకల దాకా ఎవడైనా ఎప్పుడైనా ఏదో ఒకరోజు తింటాడేమో,
రోజు తింటే వాడు తెల్లారి నడవలేడు. ఫస్ట్ థింగ్ చాలా హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి. ఏదైనా ఒక రోజు కూర రుచిగా ఉంది అంటే తింటారు, అంతేగాని రోజు ఇంత తినరు కదా. నువ్వు డైట్ చేయలేకపోయావు అంటే ఆవిడని ఎందుకు అంటావు, నువ్వే చేయలేకపోయి అని అంటే 4 స్పూన్ల అన్నం తిని రోజంతా ఉంటే మరి ఆవనానికి ఏమన్నాలి? మరి మేము 30,000 కట్టాం కదా, మరి కట్టినప్పుడు మా కడుపు నిండట్లేదు అని అంటే తను ఏదైనా సొల్యూషన్ చెప్పాలి. సరే పోనీ మీరు బ్రేక్ఫాస్ట్ కూడా చేయండి, లేకపోతే ఇది కూడా తినండి, లేకపోతే అది కూడా తినండి అని ఏదో ఒకటి చెప్పాలి. పండ్లన్నా పెట్టాలి కనీసం, ఒక అట్టి పండు తినండి, ఒక యాపిల్ తినండి, ఒక జామ పండు తినండి అని మొత్తం చెప్పాలి. సగం జామ పండు తిను, ఒక స్ట్రాబెర్రీ తిను, 2 ఏంటి ఖర్జూరాలు తిను అంటే ఎక్కడ అవుతుంది అసలు? అది అస్సలు అవ్వదు అనమాట. ఈవెన్ మీరు చెప్పినట్లే ఇప్పుడు డైట్ మెయింటైన్ చేయాలి అనుకునే వాళ్ళలో హౌస్ వైఫ్ ఉండొచ్చు, లేకపోతే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉండొచ్చు. ఆఫీస్లో ఎంత స్ట్రెస్ ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. నార్మల్ గా హౌస్ వైఫ్ అంటే ఇంట్లో ఎంత పని ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువ స్ట్రెస్ కూడా చాలా ఉంటుంది. ఎందుకంటే పని మనిషి రాకపోతే ఒక స్ట్రెస్, వస్తే ఒక స్ట్రెస్, ఇంట్లో వాళ్ళకి టైంకి పెట్టకపోతే ఒక స్ట్రెస్, మన టిఫిన్ మనం మళ్ళీ టైం వండుకోవాలి, టైం వండుకొని మళ్ళీ తన పిక్చర్ పెట్టేయాలి. ఒక్కొక్కసారి పిక్చర్ లేట్ అయితే అడిగేవాళ్ళు, ఒక్కొక్కసారి అయితే అసలు లైట్ తీసుకునేవాళ్ళు, ఇగ్నోర్. ఆ రోజు ఒకవేళ నేను ఒక రోజు లాస్ట్ డే పిక్చర్స్ కూడా నేను మళ్ళీ పెట్టినా కూడా తను అసలు ఏమి తెలిసేది కాదు తనకి. అంటే నేను నన్ను వాచ్ చేస్తున్నారు అని నేను అనుకున్నాను కానీ బట్ అటువంటిది ఏమి ఉండదు అక్కడ. మిమ్మల్ని కేరింగ్ గా చూస్తున్నారు, మీ డైట్ ని చాలా కేర్ గా రెస్పాన్సిబుల్ గా తీసుకున్నారు. అది కూడా తన పేరు కూడా తీయదు, నీకు అదిరా నీకు ఇదిరా అంటది కానీ నా పేరు కూడా తీయదు. అంటే జనరల్ గా వచ్చేస్తుంది, అంటే షీఈ్ నాట్ రికగ్నైజింగ్ ఎనీ కస్టమర్ అనమాట. అంటే పలానా మానసి అనే మనిషి ఒకటి ఉంది, తన డైట్ నేను చూస్తున్నా అట్లాంటిది ఏం లేదు. జనరల్ గా అందరికి నార్మల్ గా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. ప్లస్ తను ఎవరియో ఫొటోస్ నాకు పెట్టేది, ఇలా వండుకో అని వాయిస్ మెసేజ్ పెట్టినా ఒక ఫోటో వచ్చేది అనమాట. అంటే అందరికి సేమ్ డైటే, థైరాయిడ్ ఉన్నోడికి అదే డైట్, బీపీ ఉన్నోడికి అదే డైట్, షుగర్ ఉన్నోడికి అదే డైట్, ఏమి లేనోడికి కూడా అదే డైట్. అది నాకు అర్థమైంది అది. ఓకే, బట్ ఇక్కడ కాస్ట్ విషయంలో కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్న విషయం ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కాస్ట్ చెప్తున్నారు అనేది. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఈ డైట్ అనేది పర్టికులర్ గా ఈ వినీలా డైట్ అనేది ఓన్లీ సెలబ్రిటీస్ కి మాత్రమే పరిమితం అయిపోయింది. కామన్ పీపుల్ అసలు పట్టించుకోవట్లేదు, అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదు. మేము కనీసం ఓన్లీ డబ్బులు కట్టడం వరకే పరిస్థితి కనిపిస్తోంది. ఆ తర్వాత మేమేం తినాలి, ఏం చేయాలి, సేమ్ డైట్. అప్పుడప్పుడు అయితే ఈ డైట్ ని రేపు కూడా మీరు ఇదే ఫాలో అయిపోయిందని చెప్తున్న పరిస్థితి. సండే నాకు వీక్ ఆఫ్ కాబట్టి మీరు సాటర్డే డైట్ సండే ఫాలో అయిపోండి అనేవాళ్ళు. సండే అంటే ఎట్లుంటదమ్మా, ఇంట్లో ఏదో ఒక నాన్ వెజ్ లేనిదే ఇల్లు ఉండదు. కనీసం సండే అన్నా మీరు ఒక్క పీస్ చికెన్ తినండి, లేకపోతే మీరు వండుకొని ఒక చేపల కూర తినండి, అట్లాంటిది ఏదైనా చెప్తే పోనీలే సండే కోసం అన్నా ఈ వారం అంతా బతుకుతాం. అది కూడా ఉండదు అనమాట. అట్లా రిపీట్ చాలా సార్లు అయింది నాకు డైట్. నాకు అసలు ఆ రోజే నచ్చట్లేదు అని అంటే నాకు డైట్ రిపీట్ చేసేది చాలా వరకు రిపీట్ అయింది నాకు డైట్. ఏ డైట్ బాగా ఎక్కువ రిపీట్ అయింది అంటే ఆకుకూరలు కావచ్చు, కూరగాయలు, బీరకాయ కూర, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్. ఎందుకు ఇవన్నీ క్వశ్చన్స్ పర్టికులర్ గా అడుగుతున్నానంటే ఆవిడ సెలబ్రిటీస్, నేను పర్టికులర్ గా ఈ పేరు అని తీయట్లేదు, నేను చాలా వీడియోస్ చూసాను, అన్నిట్లో కూడా ఆల్ వెజిటేబుల్స్ తినొచ్చు అని ఆవిడ చెప్పారు అని అన్నారు. ఆ లిస్ట్ నా దగ్గర ఇప్పటికే ఉంది, కావాలంటే నేను మీకు పంపిస్తాను. నాకు మష్రూమ్స్ చెప్పారు డైట్ లో, కానీ ఆ 1 month లో ఒక్కసారి మష్రూమ్ చెప్పారు. మరి ఆ ప్యాకెట్ వండుకోకూడదు, ఏదో 4 వేసుకొని వండుకోవాలి. మరి ఇంకా ఆ 4 ఇంకంతే డస్ట్బిన్ లోకి వెళ్ళిపోతాయి, అంతే కదా. మరి మళ్ళీ చెప్తారేమో అని నేను వెయిట్ చేస్తాను. అవి ఏం చెప్పవు, అవి ఎట్లా మష్రూమ్స్ ఓపెన్ చేస్తే ఎట్లా అయిపోతాయి తెలుసుగా, నల్లగా అయిపోతాయి. ఇప్పుడు సెలబ్రిటీస్ అందరూ నాకు డైట్ చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది అని చెప్తున్నారు కదా, నేనైతే నమ్మను. నేనైతే 100% నమ్మను. ఎందుకంటే అసలు ఏం రుచి ఉండదు భోజనం ఫస్ట్. అంటే వాళ్ళు అటువంటి ఫీల్డ్ లో ఉన్నారు, వాళ్ళు తగ్గాలి కాబట్టి వాళ్ళు ఏదో అట్లా రుచిగా ఉంది అని చెప్తున్నారేమో కానీ రుచి అయితే మాత్రం ఉండదు. మీకు ఆ ఫోటో షేర్ చేస్తాను, మీరు చూడండి, అది చూస్తే కూడా రుచిగా ఉండదు. తింటాను సంగతి పక్కన పెడితే అస్సలు రుచిగా ఏముండదు. ఓకే, చాలా వరకు అందరూ డైట్ జాయిన్ అవుతున్నట్టు చెప్తున్నారు, బట్ ఎన్ని కేసెస్ లాస్ అవుతున్నారు అనేది చెప్పట్లేదు. అంటే వాళ్ళు మధ్యలో ఆగిపోతున్నారు ఆ డైట్ కి. ఇది మాత్రం డెఫినెట్లీ అర్థమైపోతుంది, జాయిన్ అవుతున్నామని చెప్తున్నారు, బట్ అది కంప్లీట్ గా పూర్తి అవుతున్నట్టు ఎక్కడ వీడియో కనిపించట్లేదు. అండ్ ఇంకొకటి, ఆవిడ
చాలా వందల కొద్ది టెస్టిమోనియల్స్ ఆవిడ ప్రొఫైల్లో పెడుతూనే ఉంటారు, ప్రతిరోజు పెడుతూ ఉంటారు. బట్ దాని కింద ఒక్కసారి కూడా కామెంట్ సెక్షన్ అనేది ఓపెన్ అనేది ఉండదు. ఎందుకంటే ఒక్కసారి కామెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే ఎలాంటి రివ్యూస్ వస్తాయి, ఎలాంటి ఒపీనియన్స్ షేర్ అవుతాయి అనేది కూడా తెలియదు. బట్ ఆవిడ టెస్టిమోనియల్స్ ని తీసుకొచ్చి ఈవిడ ఇలా తగ్గారు అని చెప్పేస్తున్నారు, కానీ అది నిజమైన పర్సనా, జాయిన్ అయ్యారా లేదా, కరెక్ట్ పర్సన్ తగ్గారు చూపిస్తున్నారు. ఓకే, బాగుంది. 2 months వాళ్ళు వెయిట్ లాస్ జర్నీలో జాయిన్ అవుతున్నారు, తర్వాత 1 month మెయింటెనెన్స్ డైట్ లో జాయిన్ అవుతున్నారు, తగ్గుతున్నారు. తగ్గిన తర్వాత ఒక 3 నెలలు అయిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు అది తెలియాలి ఫస్ట్ థింగ్. ఎందుకంటే మళ్ళీ వెయిట్ ఖచ్చితంగా బయటకు వచ్చేస్తుంది, మొత్తం మనం ఏదైతే లూజ్ అయ్యామో అది మొత్తం వచ్చేస్తుంది. బహుశా కొంతమందికి రాదేమో, లేకపోతే వాళ్ళు మెయింటైన్ చేసుకుంటున్నారేమో. అందరూ అయితే మెయింటైన్ చేయలేరు, అది కూడా చెప్పాలి వాళ్ళు. ఇప్పుడు ఈవిడ ఇంత 10 కిలోలు తగ్గింది, 20 కిలోలు తగ్గింది అంటే 6 నెలలతో తను ఎలా ఉంది అని చూపించాలి. అండ్ కామెంట్ బాక్స్ అంటారా, అది కూడా ఖచ్చితంగా ఆన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాము అన్నప్పుడు నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. మీరు అది ఆన్ చేయలేదు అంటే యూఆర్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ నెగిటివ్ థింగ్స్ అన్న మాత్రం అర్థమైపోతుంది. ఇప్పుడు మనలో ఏదో ఒక ప్రాబ్లమో ఏదో ఒక లొసుగు ఉంటేనో మనం ఆఫ్ చేస్తాం కదా. మీరు కాదనుకున్నప్పుడు అది ఆన్ చేయండి. అందరు రివ్యూస్ ఇస్తుంటారు కదా, నేను మేడం డైట్ లో జాయిన్ అయ్యాను, నేను తగ్గాను, నేను ఇంత తగ్గాను, నాకు ఈ ప్రాబ్లం తగ్గిపోయింది అని చెప్పాలి కదా. నాకు ఎంత మంది ఎన్ని కామెంట్స్ పెట్టారంటే, ఒక అమ్మాయి అయితే B12 డెఫిషియన్సీ వచ్చి నేను అసలు మాట్లాడలేకపోతున్నాను, నేను నడవలేకపోతున్నాను ఆ కామెంట్ పెట్టాను. నేను అది పిన్ చేసి కూడా పెట్టాను. తనకి చాలా ఎన్నో లక్షలు ఖర్చు అయిందంట తను మళ్ళీ నార్మల్ కావడానికి ఈవిడ డైట్ లో జాయిన్ అయ్యే. మరి అవన్నీ ఆన్ చేస్తే అవన్నీ బయటకు వస్తాయి కదా. అప్పుడు మీరు ఇప్పుడు ఆన్ చేశారు అనుకోండి, ఎవరైనా మీకు రివ్యూస్ పెట్టినప్పుడు మీరు మంచి తీసుకోండి, చెడు తీసుకోండి. ఎవరికైతే తప్పుగా మీరు చేయలేకపోయారో వాళ్ళని మళ్ళీ రివ్యూ చేయండి. అయ్యో ఈ పొరపాటు వచ్చిందా మీ వల్ల, మీరు మళ్ళీ ఇది చెయ్యండి, మీరు తగ్గుతారు అని చెప్పండి. ఏ వీడియోకి ఉండదు, దేనికి ఒక్క వీడియో కూడా ఉండదు. ఓకే. అండ్ సెలబ్రిటీస్ ఇప్పుడు సీరియల్ వాళ్ళకి సంబంధించి కూడా చూసుకుంటే చాలా వరకు లాస్య గారు, శ్రీవాణి గారు, శృతి గారు చెప్పుకోపోతూ పోతే చాలా ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు డైట్ ఫాలో అవుతున్నారు అంటే వాళ్ళందరూ ఓన్లీ ప్రమోషన్స్ చేస్తున్నారు అనుకోవచ్చా? ఎందుకంటే మీరు అంటున్నారు ఆ డైట్ చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే నేనే లిటరల్లీ చాలా చూసాను అనమాట. ఒక ఆవిడ కూడా కామెంట్ చేశారు, ఫుడ్ అయితే చాలా బ్యాడ్ గా ఉంటుంది, అస్సలు తినలేము, అసలు చెయ్యలేము కూడా. నేను అది చేస్తున్న టైంలోనే నాకు హెయిర్ ఫాల్ కూడా చాలా లాస్ అయిపోయాను, మైగ్రేన్ అటాక్ అయిందని కూడా చెప్పిన సందర్భాలు నేను కావాలంటే కామెంట్స్ కూడా నేను మీకు స్క్రీన్ మీద వేపిస్తాను. చాలా మంది ఈ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నా అని చాలా మంది చెప్పడం జరిగింది. సో మరి సెలబ్రిటీస్ చేసేదంతా ఓన్లీ ప్రమోషన్ అని అనుకోవచ్చా? అనుకోవాలి, ఇంకా ప్రమోషన్స్ అని అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ పీపుల్ ని అందరినీ, సరే ఓకే మీరు ఎవరైతే వెయిట్ తగ్గారో ఒక 15 మందిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఒక వీడియో చెయ్యండి, మీరు ఇలా తగ్గారా జెన్యున్ గా ఇవ్వండి. ఒక్కొక్కళ్ళని పిలిచి కాకుండా ఇప్పుడు సెలబ్రిటీస్ అనుకుంటాం, వాళ్ళు తగ్గుతున్నారు, వాళ్ళకేం ట్రీట్మెంట్స్ చేయట్లేదా తను? నేనైతే అనుకోను. ఖచ్చితంగా ఏదో ఫ్యాట్ ఫ్రీజింగ్ ట్రీట్మెంటో ఏదో చేస్తున్నారా నేను అనుకుంటాను. ఎందుకంటే ఈ సుప్రజ గారు ఉన్నారు కదా, పెరుగు పచ్చడి ఆంటీ, సుప్రియ తను తగ్గింది అంటే నా కామెంట్ బాక్స్ లోనే చాలా మంది కామెంట్ చేసింది ఏంటి అంటే, ఆవిడకి ఏదో ఫ్యాట్ ట్రీట్మెంట్ చేశారు, లైపో చేశారు, ఆవిడేమి డైట్ తో తగ్గలేదు, ఆవిడ ఎంత. నేను ఇవాళ డైట్ లో ఉన్నాను అని కొన్ని వీడియోస్ చేసేవాళ్ళు. ఆవిడ హ్యాపీగా ఇడ్లీలు, హ్యాపీగా పుదీనా పచ్చడి, నాకు పుదీనా పచ్చడి కూడా చెప్పలేదు ఆవిడ, ఓన్లీ అల్లం పచ్చడి. మరి నాకేమో 1.5 ఇడ్లీ పెట్టి ఇంత స్లిమ్ గా ఉన్నదా, ఆమెతో పోల్చుకుంటే నేను స్లిమ్. మరి ఆవిడకేంటి 4-5 ఇడ్లీలు, అసలు నాకు అర్థం కాల. మరి ఆవిడ ఎలా తగ్గుతుంది? మరి నేను ఒక ఇడ్లీ తినే నేను తగ్గలేకపోతుంటే ఆవిడ ఎలా తగ్గుతుంది? అసలు ఈ స్పార్క్ క్లినిక్ కి నాంది పలికింది అంటే మీడియాలో కనిపించింది పెరుగు పచ్చడి ఆంటీ అనుకోవచ్చు. పెరుగు పచ్చడి ఆంటీ ఇప్పటికీ కూడా మెయింటెనెన్స్ డైట్ అని చెప్పిన ప్రతిసారి కూడా లిటరలీ లాట్ ఆఫ్ ఫుడ్ ముందు ఉంటుంది. ఒక వెరైటీస్ ఆఫ్ ఫుడ్ చాలా ఉంటాయి అన్నమాట. ఒక పెద్ద ప్లేట్ ఉంటుంది, ఇంత క్వాంటిటీలో ఒక బాస్మతి రైస్ ఉంటుంది, అంటే
సో అంటే ఎలా అంటే మసాలా ఎక్కువ Right. పౌడర్లు మసాలాలు అన్ని ఎక్కువ వేసి కారాలు ఫుడ్ అంటే ఉప్పులు కారాలు అన్ని మంచిగా మసాలాలతో దట్టించిన ఫుడ్ తింటారు. నాట్ ఆ కోడ్ అంటారు, ఈ కోడ్ అంటారు, ఏంటి చేపల పులుసు అంటారు, ఏవేవో సంథింగ్ చాలా వెరైటీస్ చెప్తా ఉంటారు. మంచి నూనెలో ఎర్రగా కాల్చి 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 మరి ఫ్రైస్ అన్ని తింటారు. అన్ని తింటారు. మరి అంటే ఆవిడ్ని ఎరగా చూపించి మిగతా వాళ్ళని మోసం చేస్తున్నట్ట. అంతే ఫుడ్ అవునా ఈవిడ ఇంత తింటూ తగ్గిపోతున్నారంటే మేము కూడా ఇలాంటివన్నీ తినేసి మేము కూడా తగ్గిపోతాం అంతే కదా. ఒక ప్లాన్ అంతే కదా. ఇప్పుడు ఈ 2 months మనం తగ్గుతామో తగ్గమో దేవుడు ఎరక. తర్వాత మెయింటెనెన్స్ డైట్ అని చెప్పి జాయిన్ అయిపోతే మీరు 4 days మీ ఇష్టం వచ్చింది తినండి, మిగతా 3 days మాత్రం నేను చెప్పినట్టు తినండి అంటారు. ఈ 4 days లో నువ్వు 4 బిర్యానీస్ తిన్నావు అనుకుందాం, 3 days స్టార్వ్ అయినా నువ్వేమి పెద్ద ఎఫెక్ట్ ఏం పడదేమో అనిపిస్తుంది. ఈ తగ్గమనే అనిపిస్తుంది, ఎందుకంటే ఆ వెయిట్ వస్తూనే ఉంటుంది. కానీ తిను తగ్గుతుంది అంటే మాత్రం దీనికి ఖచ్చితంగా ఏదో ట్రీట్మెంట్ జరుగుతుంది అని అయితే నేను అనుకుంటాను. ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు చెప్తున్నారు కదా ఇంచ్ లాస్ కావాలి అని వచ్చారు, ఓన్లీ డైట్ తో ఇంచ్ లాస్ ఏం అవ్వదు, నీకు ఫ్యాట్ లాస్ అవుతుంది. ఇంచ్ లాస్ అవ్వాలంటే నువ్వు ఎవ్రీ 10 days కి క్లినిక్ కి రావాలి అని చెప్తున్నారు. అదేంటి అక్రయోలైపోసిస్ ట్రీట్మెంట్ చేస్తారు, అదో ఈఎంఎస్ ఈహెచ్ఎస్ అని ఏదో ఒక మెషిన్ గురించి చెప్తున్నారు ఇప్పుడు, అదేదో ఫ్యాట్ ఫ్రీజ్ చేస్తారనమాట. మరి ఇప్పుడు ఎంతని డబ్బు పెట్టుకుంటాం, నీకు 30,000 డైట్ కి పెట్టి మెయింటెనెన్స్ కి కూడా 10,000 అంట. మళ్ళీ ఎవరో నాకు కామెంట్ చేశారు మెయింటెనెన్స్ డైట్ కూడా ఏం ఫ్రీ కాదు, దానికి కూడా ఒక 10,000 ఛార్జ్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు ఈ ట్రీట్మెంట్స్ ఇవన్నీ చేయించుకుంటే ఇంకా దాని డైట్ అని ఎలా అంటాం? డైట్ అను ట్రీట్మెంట్ చేయించుకోండి అనాలి ఇంకా, అంతే. డైట్ వల్ల తగ్గుతున్నారు అని అనకూడదు అప్పుడు. సో మీరు పెరుగు పచ్చడి ఆంటీ వెయిట్ లాస్ అవ్వడంలో కూడా మీరు దాన్ని నేను నమ్మను, నేను 100% నమ్మను. ఎందుకంటే అంత తింటున్న మనిషి అంత తగ్గుతుందంటే నేను నమ్మను. మరి మేము ఎందుకు తగ్గట్లేదు? అసలు ఆ 2 months లో ఆ 1 month అనుకోండి, పోనీ ఒక చికెన్ గానీ ఇంకా వేరే ఏదైనా నాన్ వెజ్ గానీ నేను అసలు టచ్ కూడా చేయలేదు. అయినా కూడా ఆవిడ ఆల్రెడీ ఆవిడ ప్రమోట్ చేసుకుంటున్న ఒక ఛానల్లో చెప్పడం కూడా జరిగిందనమాట. నేను చికెన్ ని అస్సలు తినమని చెప్పను, ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఎగ్స్ కావచ్చు, ఇప్పుడు వచ్చే చికెన్ కావచ్చు, అది మంచిది కావట్లేదు. సో ఆ రెండింటిని చెప్పి వీళ్ళ వెయిట్ ని నేను ఇంబ్యాలెన్స్ చేయలేను కాబట్టి నేను చెప్పను అని అన్నారు. బట్ అక్కడ ఎందుకు చేంజ్ అవుతుంది అనేది తెలియదు. ఇంకొకటి ఏంటంటే అండి, అందరికీ మెదులుతున్న ఒకే ఒక ప్రశ్న ఏంటి అంటే, ఆవిడ ఇంతమంది టెస్టిమోనియల్స్ ఇస్తున్నారు, అందరూ తగ్గారు అని చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా నెలలో 10 kgs తగ్గారు, 12 kgs తగ్గారు అని ఈజీగా చూపించేస్తున్నారు. బట్ కొంతమంది అనే క్వశ్చన్ ఏంటి అంటే, అందరికి రైజ్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ హస్బెండ్ ఉన్నారు, వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ అబ్బాయి ఉన్నారు, సో మీరెందుకు మీ అబ్బాయిని మీ హస్బెండ్నే టెస్టిమోనియల్ వాళ్ళని తగ్గించి వాళ్ళని చక్కగా అందంగా చూపించి వాళ్ళని ఎందుకు టెస్టిమోనియల్ గా పెట్టకుండా అంటున్నారు? మీ ఇంట్లో వాళ్ళని ముందు మీరు కరెక్ట్ గా చేసి పక్కన వాళ్ళకి చెప్పండి అని నేను విన్నాను అనమాట. ఇది నాకు కామెంట్ పెట్టారు ఒకళ్ళు, ఫస్ట్ ఆమె కొడుకుని చూసుకోమనండి తర్వాత వేరే వాళ్ళ గురించి మాట్లాడవచ్చు అని చెప్పి నాకే ఒకళ్ళు ఎవరో కామెంట్ పెట్టారు. తర్వాత నేను ఏదో ఒక వీడియోలో చూసాను, ఏదో ఎయిర్పోర్ట్ లోనో ఎప్పుడో వాళ్ళ అబ్బాయి కొంచెం లావుగా ఉన్నాడు అనమాట. అది నిజమే అనిపిస్తుంది. ఇప్పుడు ఇంతమందిని నువ్వు తగ్గారు, ఇతను 12 kilos తగ్గింది, 14 kilos తగ్గింది అని చెప్పి చెప్తున్నారు కదా, తను బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్ పెడతారు, కొంచెం తగ్గుతారు. నేను కూడా 4 kilos తగ్గినప్పుడే చాలా తగ్గిపోయినట్టు అనిపించా. చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా అడిగారు ఏంటి అట్లా అయిపోతున్నావు మాన్సి, ఏం చేస్తున్నావు అని. ఇప్పుడు నేను 4 kilos తగ్గాను, నేను 8 అని చెప్తా, అంతే కదా. నా వేయింగ్ మిషన్ మీరేం చూపించట్లేదు కదా, అక్కడ పెట్టి ఏం చూపించట్లేదు. నువ్వు ఎంత తగ్గావు అని అంటే ఇప్పుడు డైట్ చేసిన తర్వాత కొంచెం తేడా అయితే వస్తుంది, దానికి మీరు 10 kilos 12 kilos అని ఫిగర్స్ పెట్టి చెప్తే అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు, ఆ ఫిగర్స్ కూడా కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. 4 kilos తగ్గినా మోహన్ ష్రింక్ అయిపోతుంది, 2 kilos తగ్గినా. ఇప్పుడు ఇవాళ ఉపవాసం ఉంటాం మనం, తెల్లారికి పీక్ పోదా మోహన్, అప్పుడు నేను 1 kilo తగ్గిపోయాను 2 kilos తగ్గిపోయాను అని అంటే మళ్ళీ వచ్చేస్తావు నువ్వు తిన్నాక. అది నేను అనేది ఒక 6 నెలలు టైం పెట్టుకొని మళ్ళీ ఆ తగ్గిన వాళ్ళ టెస్టిమోనియల్స్ మళ్ళీ 6 నెలల తర్వాత చూపించండి. 6 నెలలకు కూడా వాళ్ళు అలాగే మెయింటైన్ చేస్తున్నారంటే అప్పుడు మీ డైట్ వర్కౌట్ అయినట్టే, లేదంటే లేదు. బుడిదలో పోసిన పన్నీరే అనుకోవాలి అప్పుడు ఈ డబ్బులన్నీ. అంతే. అంటే మీరు చెప్తున్న విధానంలో నాకు అర్థమవుతుంది ఏంటి అంటే, డబ్బులు ఇన్ని వేలు కట్టి
మెయింటెనెన్స్ డైట్ అని చెప్పుకొని లేకపోతే బ్లడ్ రిపోర్ట్స్ కి అంటే టెస్ట్లకి అని చెప్పుకొని వీటన్నిటికి చెప్పుకొని వెళ్ళి ఆవిడ చెప్పే ఆ 4 స్పూన్ల డైట్ కోసం కడుపు మార్చేసుకొని వేరే మైగ్రేన్ కావచ్చు లేకపోతే మీరు చెప్పినట్టు హెయిర్ లాస్ కావచ్చు, B12 కావచ్చు. నాకు B12 డెఫిషియన్సీ కూడా వచ్చింది డైట్ లో. ఓకే. తర్వాత నేను మామూలుగా ఏదో చిన్న ప్రాబ్లం వచ్చి నేను బ్లడ్ రిపోర్ట్స్ చేయించుకుంటే అప్పుడు B12 డెఫిషియన్సీ కూడా ఉంది. నా ముందు రిపోర్ట్స్ లో డైట్ కి ముందు రిపోర్ట్స్ లో నాకు ఏ ప్రాబ్లం లేదు. మామూలుగా మనకు అర్థమవుతుంది, అంత ఇంత చదువుకున్నాడు కూడా అర్థమవుతుంది ఆ రిపోర్ట్స్ చూస్తే. ఇప్పుడు గూగుల్లో నువ్వు అదే సెర్చ్ చేసావంటే నీకు ఏం ప్రాబ్లమో అదే చెప్పేస్తారు, డాక్టర్ వరకు అక్కర్లా. నా రిపోర్ట్స్ లో ఏ ప్రాబ్లం లేదు, కానీ నాకు B12 డెఫిషియన్సీ మాత్రం వచ్చింది దానివల్ల. ఓకే. అండ్ చాలా వరకు వినీలా గారిని చూస్తే అందరూ అప్సరసలాగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆవిడ షేప్ కావచ్చు లేకపోతే ఆవిడ మెయింటైన్ చేసే విధానం కావచ్చు. కొంతమంది నేను చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కటి నేను కూడా స్క్రీన్ మీద వేపిస్తాను. ఆవిడ ఎంతసేపు మేకప్ తోటే ఉంటారు. బట్ మనకి రియాలిటీ చూపించేది ఏంటి అంటే మనం వెయిట్ లాస్ అవుతున్నామంటే వితౌట్ మేకప్ మన స్కిన్ ఎలా ఉంది, మన గ్లో ఎలా ఉంది అనేది కూడా తెలియడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తగ్గటం వరకు కాదు, తగ్గిన తర్వాత మన ఒక పేషెంట్ లాగా కనపడకూడదు. చూస్తున్నారు అంటే వీళ్ళేదో కడుపు మార్చేసుకునే లేకపోతే తిండి లేక తగ్గిపోయారనే ఫీలింగ్ రాకుండానే, తిండి లేక తగ్గిపోయారు అనుకుంటే పర్వాలేదు, నీకు ఏదైనా రోగం వచ్చిందా అని అడిగారు అనుకో అది ఇంకా చాలా చండాలంగా ఉంటుంది. అట్లా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు కదండి. వాళ్ళు మనల్ని అడగరు, వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటారు ఏంటి అట్లా అయిపోయింది ఏమైనా ప్రాబ్లమా అని. అట్లా అయిపోయిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వీళ్ళలో చాలా అందంగా ఉన్నారు అని మీరు అందరూ అనుకుంటున్నారు కదా, అదంతా ఫేకే అని నేను అంటాను. ఎందుకు అంటే ఇప్పుడు మీ దగ్గరే ఒక పార్లర్ ఉండి, మీకు కూడా ఒక కాస్మెటాలజిస్ట్ ఉండి, మీకు కూడా ఒక డర్మటాలజిస్ట్ ఉండి, మీకు కూడా ఒక మంచి ఫ్యాట్ లాస్ ఎక్విప్మెంట్స్ ఉంటే మీరు అంతకంటే అందంగా ఉంటారు. ఇప్పుడు లిప్ ఫిల్లర్స్ అని తర్వాత బొటాక్స్లని ఏవేవో కెమికల్ పీల్స్ అని అన్ని చేయించుకున్న తర్వాత తను అలా ఉన్నారు. నేను మామూలుగా తను ఏదో టార్గెట్ చేసి మాట్లాడటం కాదు, మీరు ఫస్ట్ వీడియోస్ చూడండి. తను ఎలా 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 స్టార్ట్ అయింది, ఎక్కడ ల్యాండ్ అయింది అనేది మీరు చూడండి. ఇవాళ ఉన్న ఫేషియల్ ఫీచర్స్ ఇంకొక ఎపిసోడ్ లో ఉండవు. అంటే నువ్వు ఈ రోజు ఏదో లిప్ ఫిల్లింగో లేకపోతే బొటాక్సో ఏదో చేయించుకున్నట్టే కదా, ఒకరోజు చబ్బీగా కనిపిస్తాయి చీక్స్, ఒకరోజు నార్మల్ గా ఉంటాయి. అంటే ఏంటి అర్థం? మనం చేయించుకుంటే మనం ఉండవా? ఇప్పుడు డైట్ వల్ల సాగ్ అయిపోతుంది కదా స్కిన్ అంతా, దాన్ని మళ్ళీ మీరు నేను బిర్యానీ తింటా, నేను కాఫీ తాగుతా, నేను అన్ని తింటాను, నేను ఐస్ క్రీమ్ తింటా, నేను చాక్లెట్ తింటా అని చెప్తున్నారు. మరి మీరెందుకు లావు పెరగట్లేదు? మరి మేమెందుకు పెరుగుతున్నాం? మేమేమైనా పెద్ద సిల్క్ చాక్లెట్ తినేస్తామా? ఏం తినాం కదా. ఎవరికైనా తిక్కొస్తుంది, ఒక చిన్న ముక్క తిని ఊరుకుంటాడు. అది కూడా తింటే తెల్లారే వెయిట్ పెరిగిపోతున్నప్పుడు మరి మీరెందుకు పెరగట్లేదు? అంటే మీ ట్రీట్మెంట్సే మీకు కారణం, అంతే కదా. మనకు కూడా అదే ట్రీట్మెంట్లు చేసేవాళ్ళు, వంట మనుషులు ఇన్ని ఉంటే అంతకంటే అందంగా ఉంటాం. ఓకే. ఎందుకంటే తను మిడ్ 45లో 46 ఏమో మిడ్ 40s అనుకుందాం. నేను కూడా సేమ్ అదే ఏజ్, నేను కూడా మిడ్ 40s లో ఉన్నాను. నేను ఎలా ఉన్నాను అంటే ఒక్కొక్కళ్ళ బాడీ తీరు, ఒక్కొక్కళ్ళ స్కిన్ తీరు ఒకటి ఉంటది. నేను ఆ ట్రీట్మెంట్స్ అన్ని చేయించుకుంటే నేను అంతకంటే అందంగా ఉంటాను, అంతే కదా. దానికి డైట్ అని పేరు పెట్టద్దు కదా. డైట్ వల్లే నేను ఇలా ఉన్నాను, డైట్ వల్లే నేను ఇంత కలర్ వచ్చాను అంటే అది ఫేక్. ఓకే. సో మీరైతే నమ్మరు వినీలా గారు ఆ డైట్ మెయింటైన్ చేయడం వల్ల, డైట్ తో ఉండడం వల్లే అలా ఉన్నారు అంటే? నమ్మరు. ఓకే. అంటే ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు నేను అగైన్ మళ్ళీ ఇది చెప్తున్నట్టే, హౌస్ వైఫ్ల వల్ల కావచ్చు, పిల్లలు అంటే ఇప్పుడు పెళ్లి కాని అమ్మాయిల దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర, పెళ్లి కాని వాళ్ళకి నేను డైట్ చెప్పను అని చెప్తారు తను. అవును, నోటీస్ చేశారా? ఎందుకంటే చాలా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి. ఫస్ట్ లో వాళ్ళలో ఉన్న అందం పోతుంది. ఇక అందం పోయిందంటే ఇక పెళ్లి చూపుల్లో కూర్చోబెడితే పిల్లని చూస్తారా? చూడరుగా. కొంచెమన్నా నువ్వు కళకళలాడుతా, నీ మొహం గ్లోయిష్ గా ఉంటే ఫస్ట్ పిల్లోడు చూసి పడిపోతాడు. నువ్వే ఒక పేషెంట్ లా కూర్చుంటే వాడు ఎందుకు చూస్తాడు? నేను చూడటం. అందుకని పెళ్లి. సో దట్ ఈ కాలంలో థైరాయిడ్, PCOD, PCOS ఎంతమందికి, కొత్త రోగాలు 90 మందికి అవే ఉన్నాయి. సో అలాంటి వాళ్ళకి ఎందుకు హౌస్ వైఫ్లకు కూడా ఉన్నాయండి థైరాయిడ్, PCOD, PCOS చాలా మందికి వస్తున్నాయి. డెలివరీలో వచ్చేవి చాలా ఉంటాయి. డెలివరీలో షుగర్ అటాక్ అవుతుంది, డెలివరీలో BP అటాక్ అవుతుంది, అన్ని వస్తాయి. మరి అవన్నీ కూడా తగ్గాలి. అండ్ ఆఫ్టర్ డెలివరీ బెల్లీ ఫ్యాట్ అంటారు, పోస్ట్ పార్టం అంటారు, చాలా వరకు ఉంటాయి. అవన్నీ ఒక్క డైట్ ద్వారా ఆవిడ మళ్ళీ మీరు అలా తయారవుతారు అంటే అది యాక్సెప్ట్ చేసే విషయమేనా? అస్సలు కాదు. ఎందుకంటే ఇప్పుడు సిజేరియన్ అయిన తర్వాత ఎవరికైనా పొట్ట వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది.
అంత ఫ్లాట్ గా ఆకులాగా ఎవ్వరికి ఉండదు, అంతో ఇంతో పొట్ట ఉంటది. ఎవరైనా డైట్ జాయిన్ అయ్యేది ఆ పొట్ట తగ్గించుకోవడానికి, అది మాత్రమే తగ్గదు. నేను తనకి పర్టికులర్ గా నా పొట్ట ఒక్కటే ఫోటో తీసి కూడా పెట్టాను నేను, మేడం నాకు ఇది తగ్గాలి, నేను ఓవరాల్ గా తగ్గిపోతున్నాను, అది కాదు నాకు కావాల్సింది, నాకు ఈ పర్టికులర్ పార్ట్ అది తగ్గాలి. నువ్వు ఎంతన్నా ఎక్సర్సైజ్ చెయ్యి, ఎంతన్నా యోగా చెయ్యి, ఆ పొట్ట తగ్గట్లేదు. అది కూడా ఇంత పెద్దగా ఏం లేదనుకోండి, కానీ తగ్గదు. అది తగ్గాలి అని అడిగితే కూడా దానికి ఏం పెద్ద రెస్పాన్స్ లేదు. అది తగ్గాలి అంటే మీరు ఫ్యాట్ ఫ్రీజింగ్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వెళ్ళినప్పుడే మీరు డైట్ కోసం వచ్చారా, పొట్ట కోసం వచ్చారా అని మనల్ని అడిగితే పొట్టే తగ్గాలి మేడం అని చెప్తాం కదా, అప్పుడు అందులోనే జాయిన్ చేస్తే అయిపోయేది. అది అట్లా కాకుండా డైట్ అని అంటే డైట్ కూడా ఇంపార్టెంట్ ఆ ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు, కానీ తను నాకు అది సజెస్ట్ చేయలేదు, డైట్ అనే చెప్పారు. సో మొత్తానికి దీన్ని ఫేక్ అనే అంటారు మీరు? అంతే, ఫేక్ అనే అంటాను. మీరు ప్రూవ్ చేసుకోండి. మీరు 6 months తర్వాత ఒక మీ టెస్టిమోనియల్స్ వాళ్ళని పిలిచి మీరు ప్రూవ్ చేసుకోండి. ఇప్పుడు శృతి గారిని తీసుకోండి, తను చబ్బీగా ఉన్నప్పుడు ఎంత కళగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఉందా ఆ కళ? మేకప్ వేసుకున్న తర్వాత వచ్చే కళ కాదు. ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీస్, వాళ్ళు వేసుకుంటారు, మనం వేసుకోలేం కదా. మనం మహా అయితే ఒక ఐలైనర్ లిప్స్టిక్ అంతవరకే, మనం అంతకంటే ఫౌండేషన్ వేసుకొని మనం తయారవ్వలేం, రోజు అంత ఓపిక మనకు ఉండదు. ఎందుకంటే మనం ఇప్పుడు మనకి ఎవరు కనిపించాలి అన్నట్టు ఉంటుంది. అది కాదు, మేకప్ లేకుండా కూడా నువ్వు గ్లో అవుతున్నావు అంటే నువ్వు హెల్దీగా ఉన్నట్టు. అంతేగాని నువ్వు ఒక 10-12 కిలోలు తగ్గిపోయి నువ్వు మేకప్ వేసుకొని షైన్ అవుతానంటే అది కరెక్ట్ కాదు. ఓకే, అసలు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఒక నెలలో 10 to 12 kgs తగ్గడం అనేది అసలు హెల్దీ వేలో తగ్గడం అనే అనుకోవచ్చా? అసలు తెలిసి తగ్గడం హెల్దీ వే కాదు. ఎందుకంటే నేను వినిలా రివ్యూ వీడియో చేసినప్పుడే నాకు చాలా మంది డైటీషియన్లు, 2-3 మగోళ్ళు కూడా ఉన్నారు అందులో, మేడం మీరు చేసేది చాలా తప్పు, అంత ఫాస్ట్ గా మీరు ఫ్యాట్ లాస్ అయ్యారు అంటే మీకు చాలా హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి, మీరు ఇప్పుడు తగ్గిపోతారు కానీ మీకు చాలా హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి, అది కరెక్ట్ కాదు అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళందరూ తగ్గిపోయారంటే ఓకే నమ్ముదాం, ఓకే తగ్గారు, కానీ తర్వాత వాళ్ళకి ఏం కాంప్లికేషన్స్ వచ్చినాయి అది కూడా చెప్పాలి కదా. మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, హెయిర్ లాస్ అయిపోయిన వాళ్ళు ఉండొచ్చు, ఇట్లాంటివి చాలా వచ్చిన ఉండొచ్చు కదా. ఒక్కొక్కళ్ళు తగ్గరు, ఒక్కొక్కళ్ళు తగ్గుతారు, కానీ హెల్త్ కాంప్లికేషన్స్ రావద్దు. ఓకే, ఫేస్ లో గ్లో కూడా ఉండదు. నాకైతే అసలు పోయిందమ్మా, నేను అంత ఇంత కొంచెం బాగానే ఉండేదాన్ని, ఆ డైట్ వల్ల నాకు మొత్తం పోయింది. సో మొత్తానికి ఏదో దేనికోసమో వెళ్తే కొత్త రోగాలు యాడ్ అవుతున్నాయి అంతే. ఏదో ఉన్న నాలుగు మందేస్తే కొండ నాలుగు ఊడిపోయింది, సేమ్ అట్లనే అది. ఓకే, నాకు మీరు ఇచ్చే ఈ 40 minutes టైంలో నాకు చాలా విషయాలు తెలుస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అనుకుంటూ ఉంటారు, కాంబినేషన్స్ తినలేకపోతే ఎలా, ఆ మాత్రం హెల్దీ ఫుడ్ తీసుకోలేరా, ఆ మాత్రం హెల్దీ ఫుడ్ తినలేరా అని కూడా చాలా మంది అనేవాళ్ళు అంటారు కదా. నేను ఒప్పుకుంటా, ఈ వీడియోకి చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నాకేం పర్వాలేదు, నాది పోయేది ఏం లేదు, నేను చెప్పాలనుకున్నది నేను చెప్తా. ఎందుకంటే ఇప్పుడు నేను వినీలా డైట్ నేను చేశాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను, నేను చెయ్యలేదనుకో అసలు నేనెవరు అసలు మాట్లాడటానికి. నేను ఆ ప్రాబ్లమ్ ని ఫేస్ చేశాను కాబట్టి నేను ఖచ్చితంగా మాట్లాడుతున్నాను. కాంబినేషన్స్ అని అంటే మనకి చిన్నప్పటి నుంచి నేర్పించారు, పెరుగన్నం, ఆవకాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, ఇలాంటి కాంబినేషన్స్ అన్ని నేర్పించేశారు కదా పేరెంట్స్. మరి ఇప్పుడు వచ్చి నువ్వు ఇడ్లీ తిను, ఇడ్లీతో పాటు బీరకాయ తిను, బీరకాయతో పాటు గుడ్డు తిను అంటే అది ఎట్లా? మీరు తినే ఫుడ్నే మీరు ఆయిల్ తక్కువ వేసుకొని వండుకోండి, లేకపోతే మీరు పప్పు వండుకుంటే కొంచెం పప్పు మీద తేట తీసి అట్లా కూడా తింటారు. పప్పు తినకుండా పప్పు మీద తేట తీసి తినే వాళ్ళు కూడా ఉన్నారు, అట్లాంటి వాళ్ళు కూడా. అట్లాంటి డైట్లు ఏమైనా చెప్పుంటే బాగుండేది. అసలు నిజంగా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నిజంగా డైట్ చెయ్యాలి అనుకుంటున్నారు అంటే ఫస్ట్ మీరు 4 స్పూన్ల అన్నం మీరే తినండి, ఆవిడ దగ్గరికి వెళ్ళకండి. ఇప్పుడు నేను చెప్పాను కదా ఆ డైట్, అదే బీరకాయ కూర, అదే క్యాప్సికమ్ కూర వండుకొని అదే గుడ్డు ఎల్లో లేకుండా అట్లా మీరు తిని ఒక 1 week మీరు సర్వైవ్ అవ్వగలిగితే అయ్యాను అని అనుకుంటే అప్పుడు డబ్బు కట్టి జాయిన్ అవ్వండి. లేదంటే వేస్ట్. ముందే డబ్బులు కట్టేస్తే అవి రావు. నాకెట్లాగో బై లక్ ఒక ఆవిడ ఇది కూడా మెసేజ్ పెట్టారు, మీకు వచ్చినాయి కానీ నాకు రాలేదు డబ్బులు అని. జస్ట్ ఒక 2 days బ్యాకే ఆవిడకి ఇవ్వలేదంట, మరి ఎందుకు ఇవ్వలేదో తెలీదు. సో డబ్బులు రావు. సో తొందరపడి డబ్బులు వేస్ట్ చేసుకోకుండా మీరు అలా కడుపు మార్చుకోండి. కడుపు మాడుతుంది మీకు బానే అంటే అప్పుడు జాయిన్ అవ్వండి. ఓకే, ఒక 1 week అలా కడుపు మార్చుకోవడం అలవాటు అయ్యింది అంటే నేను ఉండగలను అనిపిస్తే మాత్రం వెళ్ళొచ్చు.
లేదు నేను ఉండలేను అంటే వేస్ట్, డబ్బులు తొందరపడి ఎందుకు వేస్ట్ చేసుకోవడం, దాని బదులు ఇంకో బంగారం కొనుక్కో, లేకపోతే దాని బదులు ఇంకేదైనా ఎక్విప్మెంట్ కొనుక్కో, దాని మీద ఎక్సర్సైజ్ చేయి, దాని మీద మంచి షూస్ కొనుక్కో, వాకింగ్ చేయి. అంతేగాని తనకి 30,000 పోసి కడుపు మార్చుకోవాల్సిన అవసరం అయితే నేను లేదనే చెప్తాను, వద్దనే చెప్తాను నేనైతే. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజం చెప్పాలి అంటే మీ హానెస్ట్ రివ్యూ ఇచ్చినందుకు. చాలా వరకు అందరూ యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలా వరకు రివ్యూస్ వస్తున్నాయి, బట్ ఆ రివ్యూస్ చాలా వరకు వాళ్ళకి కూడా నెగిటివ్ కామెంట్స్ అనేవి వస్తున్నాయి. యాజ్ యూజువల్లీ మీకు కూడా వస్తాయి. యాజ్ యూజువల్లీ నాట్ ఓన్లీ వినీలా, ఎవరి గురించి చెప్పినా కూడా మామూలుగా మన ఛానల్ కూడా నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. ఏముందమ్మ చేతిలో ఫోన్ ఉంది, నోటికి వచ్చినట్టు వాగుతారు అంతే. నిజాలు ఎప్పుడు నిష్ఠూరంగానే ఉంటాయి, ఎవ్వడు తీసుకోడు. నిజం మాత్రం మాట్లాడితే ఎవ్వడు సహించాడు అనమాట. అబద్ధాలు ఎంతైనా ప్రోత్సహిస్తారు కానీ నిజం ఎవ్వరు తీసుకోరు. నాట్ ఓన్లీ వినిలా డైట్, అంటే అన్ని డైట్స్ కూడా ఇలానే ఉన్నాయి. బట్ ఎందుకు వినిలా డైట్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సి వస్తుంది అంటే ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అయిన డైట్, అండ్ చాలా వరకు ఇది చెప్పట్లేదు మీరు కడుపు మార్చుకోవాలి, కడుపు మార్చుకుంటేనే ఈ డైట్ చెయ్యండి అని. డైట్లన్నీ ఫేక్ అని మనం అనలేదు. ఎందుకంటే నన్ను మంతన్ గారి డైట్ లో జాయిన్ అవ్వని చెప్పారు, తర్వాత విఆర్కే గారి డైట్ లో జాయిన్ అవ్వమని ఎంత మంది పెట్టారు. ఒకళ్ళైతే నేను న్యూట్రిషనిస్ట్ అని ఆవిడ మొత్తం పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎలా ఉండాలి, ఏం తినాలి అన్ని పెట్టేసింది. ప్రతి ఒక్కడు డబ్బు ఆశించి ఏం చెయ్యట్లేదు, కొంచెం మంచి చేసే వాళ్ళు కూడా ఉన్నారు. విఆర్కే గారి డైట్ లో జాయిన్ అవ్వమని మాత్రం చాలా మంది చెప్పారు నాకు. సో చేయగలిగితే అది చేద్దాం అనుకుంటున్నాను నేను. అండ్ పెరుగు పచ్చడి ఆంటీ విషయం, అదే సుప్రియ గారి విషయాన్ని తీసుకుంటే మొదట్లో ఆవిడ కొంచెం బొద్దుగా ఉండేవాళ్ళు, చాలా బొద్దుగా ఉండేవాళ్ళు, చాలా కళగా ఉంటారు. కళగా మొదట్లో కొంచెం ఫేస్ కూడా బాగుండేది. వాళ్ళ అమ్మాయి కూడా నిజం చెప్పాలి అంటే వాళ్ళు అప్పుడు మేకప్ అనేది వాళ్ళకి రిక్వైర్మెంట్ చాలా తక్కువ అనిపించేది. ఫేస్ మీద ఆవిడ చాలా వరకు మేకప్ వేసే వాళ్ళేమో ఎప్పుడో ఒకసారి పెద్దగా మేకప్ నైటీ మీదే కనిపించిన రోజులు కూడా చాలా సందర్భాలు ఉన్నాయి. ఓన్లీ నైటీ మీదే వితౌట్ మేకప్, అంటే హెయిర్ కూడా పెద్ద నార్మల్ గానే ఉండేది, చాలా నార్మల్ గా న్యాచురల్ గా కనిపించేవాళ్ళు. వెన్ ఎప్పుడైతే వినిలా గారి డైట్ ని తీసుకున్నారో అప్పటి నుంచి మేకప్ రిక్వైర్మెంట్ అనేది చాలా ఎక్కువైపోయింది. లిప్స్టిక్ కావచ్చు, ఐలైనర్ అంటే ఐ లాషెస్ కావచ్చు, ఐలైనర్ కావచ్చు, మేకప్ కావచ్చు, అదే ఐ మీన్ ఫౌండేషన్ కావచ్చు, రిక్వైర్మెంట్ చాలా ఎక్కువైపోయింది. ఆవిడ వీడియోస్ లో మేకప్ లేకపోతే అసలు వీడియోస్ చేయడానికి కూడా రావట్లేదు. ఒకప్పుడు చాలా న్యాచురల్ గా కనిపించేది, నైట్ వేసుకొని జుట్టు ముడి పెట్టుకొని అట్లా. తను అసలు బేసిక్ గానే తను చాలా అందంగా ఉంటది, మంచి కలర్ అంతా బాగుంటది. ఇప్పుడు ఏమైపోయిందంటే అదంతా ష్రింక్ అయిపోయి మొహంతా వచ్చి, అంటే బాడీలో అంత ఫ్యాట్ అంతా లాస్ అయిపోయినప్పుడు ఒక ఫీలింగ్ ఉంటది కదా. ఇప్పుడు అవన్నీ అట్లనే కెమెరాలో చూపిస్తే ఖచ్చితంగా చండాలంగానే ఉంటారు. కాబట్టి కొంచెం లిప్స్టిక్ అని, ఫౌండేషన్ అని అదని వేసుకొని మేకప్ వేసుకొని వస్తున్నారు. ఇప్పుడు మనం కూడా బాగా డైట్ చేసేసి ఐ లాషెస్ పెట్టుకొని, లెన్స్ పెట్టుకొని, మనం కూడా బొటాక్స్, ఫిల్లర్స్, కెమికల్ ట్రీట్మెంట్లు అన్ని చేయించుకుంటే మనం కూడా ఇంతకంటే అందంగా తయారవచ్చు. అండ్ హెయిర్ విషయంలో హెయిర్ కూడా అవన్నీ ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి తనకు కూడా జుట్టు చాలా పల్చగా ఉంటది. తను కూడా హెయిర్ ట్రీట్మెంట్ కూడా అదే ఏదో ఎక్స్టెన్షన్స్ ఏదో పెట్టించుకున్నారు కదా, అన్ని పెట్టించుకుంటే అందరూ బాగానే ఉంటారు. అవన్నీ లేకుండా డైట్ లో హెల్దీగా అందంగా ఉండగలిగితేనే అప్పుడు ఆ డైట్ ని మనం 100% నమ్మచ్చు. ఇవన్నీ పోతున్నాయి అని అంటే మాత్రం సంథింగ్ ఇస్ ఫిషీ అనుకోవాలి అంతే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి, చాలా వరకు మీరు గమనించినట్లయితే, ఇది ఎవరు గమనించారో నాకు తెలీదు, బట్ గమనించినట్లయితే ఇక్కడ వరకు ఓకే, ఈ పార్ట్ వరకు ఓకే నేను గమనించాను, బట్ కింద పార్ట్ వరకు ఎవరికి పెద్దగా తగ్గిన సందర్భాలు కనపడలేదు. మనకి మెయిన్ పార్ట్ అది కావాలి. అంటే నేను ఇప్పుడు పర్టికులర్ గా ఆవిడని మాట్లాడకూడదు, సుప్రియ గారిని మాట్లాడకూడదు, కానీ తను ఇక్కడ వరకు సన్నగా ఉన్నారు కానీ ఇక్కడ కొంచెం లావుగానే ఉన్నారు, అది కొంచెం తగ్గలేదు. తర్వాత గీతాంజలి గారు కూడా తను డైట్ చేసినప్పుడు చాలా చిక్కిపోయారు, బాగా తెలిసిపోయింది తన ముఖం. నేను అసలు చాలా ఇంప్రెస్ అయిపోయాను, బాగా చేస్తున్నారే. అంటే మీరు ఈ ఫీల్డ్ లో మీకు పెద్ద టైం ఉండదు కదా, టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, చాలా ఉంటాయి. కానీ అట్లా కూడా చేశారే, పర్వాలేదే అనుకున్నా. కానీ మళ్ళీ తను బ్యాక్ టు నార్మల్ అయిపోయింది. ఇప్పుడు తన ఇంటర్వ్యూస్ చూస్తుంటే తను మళ్ళీ నార్మల్ గానే ఉన్నారు. అంటే మీరు తగ్గింది మళ్ళీ వచ్చేస్తున్నారు, ఇంకా దానివల్ల యూజ్ ఏముంది, పోయినట్టే కదా డబ్బులు. ఆ డబ్బులు వేస్ట్ చేసుకునే కంటే మనమే ఏదో ఒక దారి వెతుక్కొని ఒక యోగానో, ఎక్సర్సైజో, వాకింగ్ ఏదో చేసి 4 స్పూన్లు లేకపోతే 4 కాదు 8 స్పూన్లు తిని హెల్దీగా ఉండడం బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఒకరికి డబ్బు కట్టి పొట్ట మార్చుకోవడం కంటే.
అది మాత్రం కరెక్ట్. ఎందుకంటే 4 స్పూన్ల రైస్ అంటే చిన్న పిల్లలు కూడా తినే అయ్యో క్వాంటిటీ కాదు. చిన్నపిల్లలు కూడా అన్నం పెట్టిన అయ్యో వాడు 4 స్పూన్లే తిన్నాడే అని మనం బాధపడిపోతాం. అలాంటిది మనకి ఇంత వయసు వచ్చాక 4 స్పూన్లు అన్నం తినాలంటే మాత్రం నరకమే అదైతే చెప్పాలంటే. అండ్ చూసారు కదా, నాకు తెలిసినంత వరకు ఆవిడ హానెస్ట్ రివ్యూనే ఆవిడ ఇచ్చింది. ఎందుకంటే టార్గెట్ చేసి ఎవరి మీద ఏది మాట్లాడాల్సిన అవసరం లేదు. సో ఒకవేళ ఆవిడ ఈ డైట్ కనుక చేయకపోయి ఉండుంటే డెఫినెట్లీ ఆవిడని కూడా నేను అసలు ఇలాంటి ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి అని కూడా అడిగేదాన్ని కాదు. బట్ ఆవిడ ఈ డైట్ చేశారు, ఆవిడకి దీని మీద ఒక అవగాహన వచ్చింది, అందరికీ చెప్పగలిగేంత అవగాహన ఆవిడికి ఉంది కాబట్టే నేను మానసి గారిని ఇక్కడి వరకు పిలవడం జరిగింది. అండ్ డెఫినెట్లీ ప్రతి ఒక్క దానికి మంచి చెడు పాజిటివ్ నెగిటివ్ అన్నీ ఉంటాయి. వెనిలా డైట్ని మేము మొత్తానికే చెడు అని మేము చెప్పలేం. ఎందుకు అంటే కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ ఇదే డార్క్ రియాలిటీ. కడుపు మార్చుకొని అన్ని వేలు కట్టి కడుపు మార్చుకోవాల్సిన అవసరం లేదు అనేదే ఈ ఇంటర్వ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ ఒకవేళ కనుక మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే మీరు ఎవరైనా మీ ఒపీనియన్స్ని షేర్ చేసుకోవాలి అనుకున్నా, నేను ఈ స్క్రీన్ మీద మా ఛానల్ ఇన్స్టా పేజ్కి సంబంధించి ఐడి, అలాగే మా మెయిల్ ఐడి, ఇవన్నీ కూడా కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ పెడతాను. మీకు దీని మీద ఎవరికైనా మాట్లాడాలి అనిపిస్తే, మీ ఒపీనియన్ని షేర్ చేసుకోవాలి అనిపిస్తే డెఫినెట్లీ మీకు కూడా నేను వెల్కమ్ చెప్తున్నాను. అండ్ ఈ ఇంటర్వ్యూ మీ అందరికీ నచ్చుతుందని, అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఇంకొక పాయింట్, అండ్ చాలా వరకు ఈ ఇంటర్వ్యూ అంటే వెనిలా గారి డైట్ని నేను కూడా ఎందుకు ఒక రకంగా మానసి గారిని పిలిచి మాట్లాడడం జరిగింది అంటే, నాకెక్కడా కూడా ఇది అంటే హానెస్ట్గా అనిపించట్లేదు. ఇప్పుడు నార్మల్గా మనం మామూలుగా మాట్లాడుకోవాల్సి వస్తే ఒక మాట చెప్తానండి. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలా వరకు ఇండస్ వ్యాలీ వాటికి విజిల్స్కి సంబంధించి చాలా వరకు నార్మల్గా అందరూ ఆ ప్రొడక్ట్స్ అన్నీ యూజ్ చేస్తున్నారు. ఇండస్ వ్యాలీకి సంబంధించి, అఘరోకి సంబంధించి ప్రొడక్ట్స్ అన్నీ అందరూ యూజ్ చేస్తున్నారు, అందరూ ప్రమోషన్స్ త్రూ చేస్తున్నారు. సో డెఫినెట్లీ ప్రతి ఒక్కళ్ళు సెలబ్రిటీస్ కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, ఇన్స్టాగ్రామర్స్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు ప్రమోషన్స్ చేస్తారు. ఎందుకంటే అది వాళ్ళకి ఒక అంటే అందరూ ఒక్కొక్క దారిని వెతుక్కుంటారు కాబట్టి మనం రెవెన్యూ సోర్స్ కోసం ఇది కూడా ఒక వే అనుకోవచ్చు. బట్ అక్కడ వచ్చేసరికి మనకి అవి జస్ట్ ప్రొడక్ట్స్ అండి. అవి మనం నచ్చితే వాడొచ్చు, వాడకపోవచ్చు. కానీ ఇక్కడ ఇది హెల్త్, అలాగే ఆరోగ్యానికి సంబంధించి, మన జీవితానికి సంబంధించింది. సో దీని మీద ఇవి ప్రమోషన్స్ అనేవి నాకెందుకో కరెక్ట్ కాదు అనేది నా భావన. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది. నా ఒపీనియన్ ఇది. అండ్ ఈ ఒపీనియన్ ఇక్కడితోనే ఆగిపోదు, ఇంకా చాలా ఇంటర్వ్యూస్ నేను మీ ముందుకు తీసుకొస్తాను ఇదే టాపిక్ మీద. అప్పటి వరకు మీరు ఇలానే వెయిట్ చేస్తూ ఉంటారని, అలాగే ఈ ఇంటర్వ్యూని కూడా అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ